నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆలైట్ ఆటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈరోజు వార్తా విశేషాలు అనేది మామూలు విశేషాలు కదండి, మామూలు విశేషాలు కాదు. న్యూస్ స్కాన్ చేయట్లే నేను, న్యూస్ ఎక్స్రే తీసి మీకు రిపోర్ట్ పెట్టట్లేను, న్యూస్ డయాగ్నోస్ చేసి మీకు బ్లడ్ రిపోర్ట్ పెట్టినట్టు పెట్టట్లేను, డిఎన్ఏ టెస్ట్ చేయట్లేను, పోస్ట్ మార్టం చేయట్లేను, టెలిస్కోప్ పెట్టి రహస్యాలను చెప్పట్లేను. ఈరోజు న్యూస్కు సంబంధించిన విషయంలో సిపిఎం నేత సామినేని రామారావు గారు హత్య ఒకవైపు జరిగితే, ఒక రౌడీ, ఒక కూనికోర్, ఒక లంగా, ఒక లపాట్, ఒక దొంగ రౌడీ షీటర్ హైదరాబాదులో జూబ్లీ హిల్స్లో నిలబడితే అసలు ఏమన్నా ఉన్నదా? చావు కూడా ఇంకా కాలెక్కడా? చావు కాకముందే ఎర్రజెండ కప్పి శవాల మీద బొంగు పేలాలు ఏరుకునే రీతిలో కాంగ్రెస్ తోటి చలిమేంటి ఈరోజు మొత్తం ఎర్రజెండ బ్రతుకు బండారం బయట తీసే ఆలేటాటం బ్లాస్టింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూద్దామండి. ఈరోజు న్యూస్లో హెడ్డింగ్లో పెట్టినట్లు, థంబ్నెయిల్లో పెట్టినట్లు, రౌడీ షీటర్ అంటూ ఒకటి కాదు, రెండు కాదు, 35 సార్లు రౌడీ షీటర్ కేసు పడినా చిన్న శ్రీశైలం ఫైల్మాన్ రౌడీ షీటర్, పోలీసులతోని కాల్చివేయబడ్డా రౌడీ షీటర్, 20 అడుగుల గోడల నుండి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీతో సహా బెటాలియన్గా తుపాకులు పట్టుకొని చిన్న శ్రీశైలం రౌడీ షీటర్ మీద పట్టడానికి ఎన్నోసార్లు వస్తే 20 అడుగుల గోడ ఉండి దీనికి కాలు ఇరుక్కొని ఇరిగిపోయిన రౌడీ షీటర్ పేర్నేని నాని రౌడీ షీటర్ చిన్న శ్రీశైలం యాదవ్ 135, 134 సర్వే నెంబర్ భూమిలో 72 ఎకరాలు ఆక్రమించుకున్న చిన్న శ్రీశైలం యాదవ్ యూసుఫ్గూడలో, కృష్ణానగర్లో, ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం జూబ్లీ హిల్స్లో డాన్ మాఫిగా సామ్రాజ్యం ఏలుతున్న ఆయన బతుకు బండారం బయటపడాలి. ఇప్పుడు ఎర్ర జెండా ఎట్లెట్లా వెలిసిపోతుందో బయటపడాలా. కేరళకు పోయి సిపిఎం నేత పినరయి విజయన్ ఓడగొట్టాలని రేవంత్ రెడ్డి పోయి ప్రచారం చేసిండా లేదా? ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ ఆయనతో ఇక్కడ సన్నిహిత సంబంధాలేంటిది? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నియోజకవర్గం, మధిర నియోజకవర్గంలో చింతకాని మండలంలో పాతర్లపాడులో ఈరోజు రక్తం ఏర్లై పారిపోయింది. ఎడపోతున్న మెడకాయ కోసినట్టు కోసేసి పొత్తి కడుపుల కత్తులతో కసా పొడిచిన కాంగ్రెస్ కఠిన నరహంతక గుండాలతోటి బట్టి విక్రమార్కతోటి చెలిమేంటి? దీనికి సంబంధించిన హాట్ విషయాలు మనం చదువుదామండి. దీని శాస్త్రీయంగా సైంటిఫిక్ విశ్లేషణతోటి, సైద్ధాంతిక నిబద్ధతోటి ఒకసారి మనం చూద్దాం. ఈరోజు నవ తెలంగాణ పత్రిక అనుదినం జనస్వరం అంటూ నవ తెలంగాణ పత్రిక సమగ్ర తెలుగు దిన పత్రికలోని హెడ్డింగ్స్ ఒకసారి చూద్దాం. అమెరికా ఉద్యోగులు కొల్లగొడుతున్నారంటూ అంతర్జాతీయ సంబంధించిన విషయం అండి. భారతీయులపై ట్రంప్ ప్రభుత్వం మండిపాటు H-1B వీసాల దుర్వినియోగంపై ఆగ్రహం, ముమ్మర తనిఖీలు నిర్ణయం. సిగ్గుశర ఉండాల మన పాలకులకు. వాడు ఎవడో ఎక్కడోడు
జర్మనీ నుండి వచ్చి బతకడానికి వచ్చిన వాడికి అయ్యా ట్రంప్ కానీ వాడిని అయ్యా ఏంది రాజకీయాల కంపో. భారతదేశంలో అన్నమాతకు పేరుగాంచిన భారతమాత, ప్రపంచానికి అన్నం సాయం చేసే భారతమాత, కాశ్మీర్ కన్యాకుమారికి గంగా యమున నదులు లాంటి పుణ్య నదులు పొర్లి పారుతున్న నా భారత మాత ఒడిలో ప్రవహిస్తున్న నదులు పారిశ్రామికీకరణతోటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని పక్కన నెట్టి ఆర్థిక ప్రగతిలో అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఎన్ని పరిశ్రమలు, టాటాలు, బిర్లాలు, మఫ్తలాల్, జేకే సింగనియా, తావూరు, బంగూర్, ఐసిఐసిఐ, కిర్లోస్కర్, అదాని, అంబానీ వాని దొంగల చేతిలో భారతదేశం పారిశ్రామికీకరణతో జరుగుతుంటే ఈ దేశాన్ని వదిలిపెట్టే అన్నమో రామచంద్ర అంటూ ఆకలి కేకల్ని తట్టుకోలేక ఉద్యోగాల కోసం ప్రపంచం మొత్తం పోతుంటే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్న నరేంద్ర మోడీ 11 సంవత్సరాలు నువ్వు 22 కోట్ల ఉద్యోగాలు ఇచ్చేదైతే ప్రపంచవ్యాప్తంగా ఉరికిచ్చి తరుపుకుంటా నా భారతీయ బిడ్డల్ని కాల్చి చంపేస్తుండే, వేధిస్తుంటే, టార్చర్ పెడుతుంటే, ఉద్యోగానికి పోతే కుటుంబాల మీద జాతీయ దురహంకారులు ఎన్ని రకాలుగా రాక్షస కృత్యాలు పెడుతుండ్రు. బాహ్య ప్రపంచానికి తెలియని విషయాలు ఇవన్నీ. ఉద్యోగం పేరిట కక్కోసులు లెట్టింది గడుతున్నా నిరుద్యోగుల బాధలేంటి? వాడు H-1B వీసాలో దుర్వినియోగంపై ఆగ్రహం వాడు చేయడం ఏంటి? మాట్లాడకుండా నరేంద్ర మోడీ ట్రంప్ని కట్టడి చేయడం లేదెందుకు? 57 లక్షల మంది ఈరోజు అమెరికా ఆర్థిక అభివృద్ధికి అక్కడ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, హార్డ్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మొత్తం భారతీయ బిడ్డలే ఈరోజు ఆర్థిక ప్రగతికి మూలాధారం. అంటే మాట్లాడారు ఎందుకు? అజారుద్దీన్ అనే నేను రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఈయన పోయిన ఎన్నికల్లో నవీన్ గారి కంటే ముందు ఎన్నికల్లో ఓడిపోయినానండి. దొడ్డిదారిన ఈయనకు సంగీత బిజిలాని సినీ నటి మేము యువకుడిగా విద్యావంతులుగా ఆ విద్యార్థి దశలప్పుడు ఆ రోజుల్లో బుట్ట కట్టింగ్ ఆమె అద్భుతమైన అందగత్తె ప్రపంచ కప్పు తీసుకొచ్చడంలో కీలక పాత్ర పోషించిన అజారుద్దీన్ అని విపరీతమైన ఫాలోయింగ్ మా చుట్టమొక్కడు ఉండే డొర్నకల్ డైసులు చదువుకుంటాడు. ఇట్లనే ఉండే, చనిపోయాడు. ఆయన చూడంగా ఆయన గుర్తుకొస్తుంది. ఇప్పుడు తరం ఆ కోయిలు గీళ్ళు ఎట్లుండి ఇంకా ఆయనకి ఎక్కువ ఉండే ఫాలోయింగ్ ఉండే. అప్పుడు సంగీత బిజిలాని చెలో కోయిలు ఆ సినిమా యాక్టర్ను లేపుకపోయి పెళ్లి చేసుకున్నట్టు ఈయన కూడా చేసుకున్నాడండి. ఆమెను వదిలిపెట్టాడు. ఏంది వ్యవహారం? ఈయనకి పదవి, మంత్రి పదవి ఏంది మతలబ్ ఏంటిది? ఈయనకి ఎట్లా వచ్చింది? 5 అధైర్యపడొద్దు, అండగా ఉంటామంటూ ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం, మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా రేవంత్ రెడ్డి గారు అంటారు. అయితే వ్యక్తిగత జీవితాలు వేరు, రాజకీయ నాయకుల జీవితాలు వేరు అంటారా? అరే, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఉంటే నువ్వు నాకు అవసరం లేదు. ప్రజా జీవితంలో నేను అడిగి కడుగుతానంటాడు. ఎవరు? నిప్పులతో అడిగి కడుగుతాను అంటాడు శ్రీశ్రీ. ఇప్పుడు ఈయన అవసరమా లేదా దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. అధైర్యపడవద్దు, అండగా ఉంటాం. క్లౌడ్ బరస్టులపై దృష్టి కేంద్రీకరించండి, కేంద్రం మొండి చేయి చూపిస్తే ఊరుకోము అంటూ రేవంత్ రెడ్డి గారు అంటున్నారండి. ఇక ఇటు చూడ, తమిళనాడుపై విషయం చెబుతున్న మోడీ. మన డాడీ పొద్దున్నే ఏం చేస్తాడంటే పిల్లలకి పాలు కలిపి తాగిపిస్తూ ఉంటాడు. తాగుబిడ్డ తాగు, ఒక బుక్కు తాగు, ఒక చెంచా తాగునా, ఇంత చక్కెర వేసిన తాగు, ఇంత హార్లిక్స్ వేసిన తాగినా, ఇంత బూస్ట్ వేసిన తాగినా. కానీ అసలు సిసలైన డాడీ అట్లుంటాడండి. ఈ మోడీ ఈయనకు సంతానం కలిగని డాడీ 142 కోట్ల మందికి
ఈయన పాలు అంటే విషపాలు ఇస్తాడండి. కంసుడు ఇచ్చినట్లు శ్రీకృష్ణ పరమాత్మని రాక్షసి విషపాలు ఇచ్చినట్టు ఇవ్వబోతుండండి ఈయన. తమిళనాడుపై విషం చిమ్మిన మోడీ బీహారు వలస కార్మికులపై డిఎంకే వేధింపులకు పాల్పడుతుందని విద్వేష వాక్యాలు తీవ్రంగా ఖండించిన స్టాలిన్ శత్రుత్వాన్ని రెచ్చగొట్టే బదులు సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచన. ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ సిపిఐఎం. అసలు డాడీ మోడీ బీహారు నుండి దక్షిణాదిన తమిళనాడుకు వచ్చి పనిచేయాల్సిన అవసరమే ఉన్నది చెప్పు. నువ్వు డబల్ ఇంజన్ సర్కారే కదా అక్కడ. నువ్వు ఓడిపోతే నీ కాళ్ళు నితీష్ గవర్నమెంటు నెత్తి మీద పెట్టుకొని పవన్ కళ్యాణ్ వేసగాడు మోసగాడు 2024-20 చంద్రబాబు నాయుడు వాళ్ళ తలకాయల మీద కాలు పెట్టి నువ్వు పరిపాలిస్తున్నావు కదా. స్పెషల్ స్టేటస్ ఇవ్వవు, ఆంధ్రప్రదేశ్కు ప్రగతికి డబ్బులు ఇవ్వవు, 6,000 కోట్ల రూపాయలు అంటావు. అమరావతి నిర్మాణానికి అది ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తీసుకొని వస్తావు, ఇక్కడ పట్టుకుపోయిన డబ్బులు ఇవ్వవు. తెలంగాణకి ఎగ్గొడతా ఇవ్వాల్సినవి ఇవ్వవు. మరి మొత్తం మీ డబ్బులంతా మీ గుజరాత్ రాష్ట్రం వాళ్ళకి ఇస్తుండే, డబ్బులు సర్కారుకి ఇస్తుండే కదా. నీ సర్కారు నిలబెట్టిన బీహార్ రాష్ట్రంలో పరిశ్రమలు ఎందుకు పెట్టాలి? బీహార్ వాళ్ళు వచ్చి దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు? కూలినాలకి, బండ చాకరి, గొడ్డు చాకరి, కట్టు బానిస కట్టప్పల్లాగా రోజు 15-20 గంటలు పనిచేస్తుండ్రు. 15-20 గంటలు పనిచేస్తుండ్రు రేకుల షెడ్డులలో ఏమాత్రం మానవీయ పద్ధతులు లేకుండా, అంతర్జాతీయ కార్మిక చట్టాలకు విరుద్ధంగా, మానవ హక్కులకు విరుద్ధంగా చనిపోతే బాంబు బ్లాస్టింగ్ అయినట్టు వాళ్ళ శరీరాలు తునకలవుతున్నాయి. సరైన వేతనం లేదు. నువ్వు మంచోడు అయితే, నీ పరిపాలన మంచిదైతే, నీ నితీష్ మంచోడైతే తమిళనాడుకి ఎందుకు వస్తారు? ముందు నువ్వు ఏలు పెట్టుకో. విషపు గులికలేయడం కాదు. ఆంధ్ర, తమిళనాడు, కేరళ అంతా భారతీయులం. బీహారు, తమిళనాడులో విషపు సిచ్చు పెట్టకు అయ్యా, విషపు సిచ్చు పెట్టకు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు అటండి. మార్చి 18 వరకు నిర్వహణ, జనవరి 21 ఫస్ట్ ఇయర్, 22 సెకండ్ ఇయర్ ఇంగ్లీషు ప్రాక్టీస్ టైం టేబుల్ కూడా విడుదలవుతుంది. 8 మంది ఐఏఎస్లు బదిలీ. రిలయన్స్ ఆడాగ్ భారీ బ్యాంకు మోసం. దాని విలువ 28,874 కోట్లు. రిలయన్స్ అంటే ఎవడండి? అంబానీ. గౌడు దునపోతు చూడండి, వాళ్ళ కొడుకు అంబానీ కొడుకు అట్లా నడుస్తూ ఉంటాడు. ఎక్కువై నీ సొమ్ము నా సొమ్ము ఎక్కువ అంబా అనుకుంటా. అరే ఇంకా మీకు తనివి తీరదారా అదాని అంబానీ అల్లారా రే. భారతదేశ సంపదను మొత్తం కొల్లగొట్టిన తర్వాత ఇంకా అడుగు కసిక అంటారు. ఏది అవి నత్తలు ఉంటాయి కదా, నత్తల పై కప్పును కసిక అంటారు. నా చిన్నతనంలో గడక పెడితే గడకని ఇట్లా గీకడానికి మంచిగా వచ్చేది. కసిక పెట్టి గీకినట్టు గీక్క తింటాను చూడు వీడు. నేనే 38 కోట్లు ఎల్ఐసిది ఆదాని కొట్టుకపోయిండు, 1,000 కోట్ల రూపాయలు. అంతకుముందు 68,000 కోట్లు పట్టుకపోయిండు. ఇప్పుడు మళ్ళీ రిలయన్స్ వాడు అంబానీ 28,874 కోట్లు. అంబానీ గ్రూపుపై కోబ్రా పోస్ట్ సంచలన ఆరోపణలు. ఈ అంబానీ అనేటోడు వీళ్ళ పెళ్ళం సినిమా యాక్టర్ అండి. ఈ సినిమా యాక్టరు ఆమె రంగు పూసుకున్నామే కదా, సీన్కి ఒక హీరోతోటి యాక్షన్ చేసిన హీరోయిన్ కదా. అయితే ఆమె ఈ అంబానీ పట్టిన తర్వాత వీడు అంబానీ ఏం చేసిండంటే, నీ సొమ్ము నా సొమ్ము మొత్తం జనాల సొమ్ము అంతా దొబ్బి, చూడు నేను సినిమా రంగం ఉండి వచ్చిన అమితాబ్ బచ్చన్ చూడు, రిషి కపూర్ కుటుంబాలు చూడు, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాను, వాటిపోతే షారుఖ్ ఖాన్ కుటుంబాలు చూడు, నేను అనిల్ అంబానీ భార్యను మొత్తం భారతదేశంలో ట్యాక్సులు మొత్తం నేనే శాసిస్తాను. ట్యాక్సులు పెట్టించిండండి.
పడా 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 ఫెయిల్ అయిపోయినాయి. పెట్రోలు గిట్రోలు తుస్సు బుస్సు అయింది. ఆదాని మోదాని రఫేల్ కుంభకోణంలో కొద్దిగా ఆయనను కాపాడిండు, అయినా కొట్టుకపోతేనే ఉన్నాడండి. ఇదంతా ఒక భాగమైతే నవ కేరళ నవోదయం దారిద్ర రహిత తొలి రాష్ట్రంగా ఘనకీర్తి. రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడు సగర్వంగా ప్రకటన. అంటే మీకు ఏమైనా అర్థమైందా అండి? కేరళ రాష్ట్రంలట అతి పేదరికం లేని భారతదేశంలో, స్వాతంత్ర భారతదేశంలో ఈ దేశంలో రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్రం రాలే. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ దేశంలో టాటాలు బిర్లాలు, ఈ దేశంలో ఉన్న భూస్వాములు మధ్యరాత్రి మొత్తం వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో పోతే కొడుకు అంటూ మహానాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నాయకత్వాన వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం తుపాకి పట్టుకొని ఒకవైపు కొట్లాడుతున్నారు. చైనాలో మావో సెంటు నాయకత్వాన రెడ్ ఆర్మీ లాంగ్ మార్చుతో జయయాత్రతోటి అక్కడ దద్దరిల్లిపోతుంది ప్రపంచం మొత్తం. మూడు వంతుల భాగం ఎర్రబడిపోయింది. ఎక్కడ భారతదేశంలో ఎక్కడ అధికారంకి వస్తుందేమో అనే భారతీయ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గుండెల్లో రైలు పరిగెత్తే అయ్యలో గుండెల రైలు పరిగెత్తి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కమ్యూనిస్టుల అధికారం రావద్దని నరహంతకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తోటే 400 మంది కామ్రేడ్స్ని నైజాం నవాబ్కు అనుకూలంగా రక్షణగా, దేశముఖ్ దొరలకు అనుకూలంగా రక్షణగా రజ్వీ రజాక్ వాడికి అనుకూలంగా 4000 మంది కామ్రేడ్స్ని చంపేసిన నరహంతకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. వీళ్ళ చరిత్ర చూడండి. నవ కేరళ నవోదయం దారిద్ర తొలి రహిత రాష్ట్రంగా ఘనకీర్తి. అంటే ఆ రోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజానికి అపూర్వమైన ఆధారం ఉంటే భయపడి ఈస్ట్ ఇండియా కంపెనీ, టాటాలు, బిర్లాలు, దేశంలో భూస్వాములంతా జమీందారులంతా ఒకటై అరే నాయనా మేము వెళ్ళిపోతాం రా, ఈస్ట్ ఇండియా కంపెనీ లార్డ్ మౌంట్ బాటన్ మేము వెళ్ళిపోతాం రా నాయనా, మా వైసరాయని లార్డ్ మౌంట్ బాటన్ ఇక్కడ పెడతాం, రాజ్యాంగాన్ని రాపించుకుంటాం, మా పాస్తులు మొత్తం ఇక్కడనే ఉంటాయి, కట్టగట్టుకొని మాకు పంపండి లాభాలు, టాటాలు బిర్లాలు మీరు పెంచుకోండి లాభాలు, జమీందారుల భూస్వాములారా 4 కోట్ల ఎకరాలు ఆక్రమించుకున్న భూస్వాములారా మీరు మన ముగ్గురం కలిసి దొంగల ఊర్లు పంచుకుందాం, మేము వెళ్ళిపోతాం, రాజకీయాలు మొత్తం అంటే రాజకీయ స్వాతంత్రం మీకు ఇస్తున్నా, ఆర్థిక స్వాతంత్రం మాత్రం మన దగ్గరనే ఉన్నది అని. మన దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్రం రాలేదండి. ఈ ఆర్థిక స్వాతంత్రం రాకున్నా పెట్టుబడిదారు వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా సౌతి ప్రేమ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నా, కేరళ మొత్తం మునిగిపోయి వరదల్లో బురదమవుతున్నా, అయ్యో పాపం కేరళ నర్సులు, కేరళ పిల్లలు మా గల్ఫ్ కంట్రీస్లో చేస్తాను నేను షేకులు 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా నరేంద్ర మోడీ కత్తిగట్టి మీరు రావండ్రా, కొట్టుకపోండ్రా, బురదలు ఇరుక్కపోండ్రా, మీకు నయా పైసా ఇవ్వమంటూ స్వామి అయ్యప్ప పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద మత ఘర్షణలను సృష్టిస్తూ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అక్కడ గవర్నర్ తోటి, బీజేపీ ఏజెంట్ తోటి నానా రకాలుగా అప్రతిష్ట పాలు చేస్తూ, అవమానాలు చేస్తూ, పైసలు ఇవ్వకుండా నానా రకాలుగా మీడియా కూస్తుంటే కూడా ఉన్నంతలో నీతిగా నిజాయితీగా ఎట్లా భారతదేశ వ్యవస్థ, భారతదేశ పెట్టుబడిదారు వ్యవస్థలో, భారతదేశ స్వాతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా అతి పేదరికం నుండి బయటపడే ఈ దేశంలో మొట్టమొదటి కేరళ రాష్ట్రంగా ఆవిర్భవించింది. దానికి సంబంధించిన న్యూస్ చూద్దామండి. ఆర్ఎస్ఎస్ నిషేధించాలంటే మళ్ళీ ఇదొక మాట ఎవరంటారండి, ఆర్ఎస్ఎస్ ఇదొక స్వచ్ఛంద సంస్థ అట, ఎన్జిఓ అట,
మన డాడీ మోడీ ఢిల్లీ కోట మీద ఉండి జెండెగరేసి చెప్తున్న మాటలు ఆ దేశభక్తియుతమైన చరిత్ర కలిగిందట. స్వాతంత్ర సంగ్రామంలో వాళ్ళు పాల్గొన్నారట. స్వాతంత్రం తెచ్చింది వాళ్ళేనట. గాంధీని చంపిన గాడ్సేవాదులు, మనోన్మాద టెర్రరిస్టులు. ఈయన కట్టలేడు. మన భారతదేశంలో పెద్ద పెద్ద విగ్రహాలు కట్టలేము. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా కాళ్ళు మొక్కిన నరేంద్ర మోడీ చైనా నుండి వచ్చి ఈ నరహంతకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో ప్రపంచంలో పెద్ద విగ్రహం కట్టుకున్నారు. ఆయనే గాంధీని గాడ్సే చంపేస్తే ఈ టెర్రరిస్టు, భారతదేశంలో మొట్టమొదటి టెర్రరిస్టు గాడ్సే. వీళ్ళ దుకాణం టెర్రరిస్ట్ దుకాణం ఏదైతుందో, టెర్రరిస్ట్ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోళ్ళు వీళ్ళు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో విభజించి పాలించడం కోసం బ్రాహ్మణేతరులని విభజించి పాలించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ డబ్బులు ఇస్తే అన్నం పెట్టినోడికి సున్నం పెట్టి వాళ్ళని కాల్చేసిన నమ్మక ద్రోహం కలిగిన దేశద్రోహిలో వీళ్ళు ఉండనే ఉండొద్దని వీళ్ళ సర్దార్ వల్లభాయ్ పటేలే వీళ్ళని రద్దు చేసిండండి. ఈరోజు ఖార్గే గారు అనడం కాదు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు అంటున్న మరొక న్యూస్ అండి. సరే, ఏ న్యూస్ అయినప్పుడు కూడా కొన్ని విషయాలు మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలా? సిపిఎం నేత సామినేని దారుణ హత్య ఎందుకు జరిగింది? పథకం ప్రకారమే కత్తులతో దాడి. ఎందుకు దాడి జరిగింది? దీంట్లో బట్టి విక్రమార్క చెయ్యి ఉన్నదా? రేవంత్ రెడ్డి చెయ్యి ఉన్నదా? రౌడీ షీటర్ చిన్న శ్రీశైలజం వాళ్ళ కొడుకు నవీన్ యాదవ్, వీళ్ళ మూటల సంచుల మతలబేంటి? సూట్ కేసుల మారుడు లెక్కలేంటిది? అంతే. ఇప్పుడు మనం మాట్లాడదాం. పెనుగులాటలో నిందితుని చొక్కా చెనిగి రామారావు చేతిలోకి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఖమ్మం సిపి సునీల్ దత్, అంటే పోలీస్ కమిషనర్ అండి. ఉలికిపడ్డ పాతాలపాడు కన్నీరు మున్నీరైన స్థానికులు నా భర్తను కాంగ్రెస్ గుండాలే హత్య చేశారంటూ స్వరాజ్యం అనే ఆ వీరుని భార్య అండి, ఈమెగారు కూడా పరిపాలన అధ్యక్షత కలిగిన కమ్యూనిస్టు యోధురాలు, సైనికురాలు దసరా పండుగ రోజే బెదిరించి వెళ్ళారు. అయినా ఎందుకు వాళ్ళని పట్టుకోలేదు? ఎందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నదే? దీనికి సంబంధించిన వ్యవహారాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. బోనకల్ చింతకాని సిపిఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రామారావు 73 సంవత్సరాలు శుక్రవారం 5:30 గంటలకు 6:30 గంటల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మృతునికి భార్య స్వరాజ్యం, కుమార్తె ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతాలపాడు గ్రామం చెందిన సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు సామినేని రామారావు శుక్రవారం ఉదయం 5 గంటలకు సమయంలో నిద్రలేచి కాలకృత్యాలతో పూర్తి చేసుకుని ఇంటి ముందు కొద్దిసేపు వాకింగ్ చేశారు. ఆ తర్వాత తన ఇంటి ఆవరణలో ఉన్న కొట్టంలో కోళ్లను విడిచి పెట్టేందుకు వెళ్ళారు. ఆ సమయంలో హంతకులు వెనుక నుంచి రామారావును కత్తులతో పొడిచారు. పొట్టపై పొడవడంతో పేగులు బయటకు వచ్చాయి. ఏందండి భయంకరమైన నరరూప రాక్షస ఇదా రాజకీయం అంటే? శరీరంపై సుమారు 8 నుంచి 10 కత్తిపొట్లు ఉన్నాయి. హత్య సమయంలో రామారావుకు హంతకులకు మధ్య జరిగిన పెనుగులాటలో హంతకులకు సంబంధించి ఓ షర్టు చెనిగి రామారావు చేతిలో ఉంది. సంఘటన సమయంలో రామారావు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ఇంటి ముందున్న హోటల్ యాజమాని, అంటే పొద్దున్నే కదా జరిగింది కదండి, పొద్దున్నే జరగడం వల్ల అలా పత్తి గోడాన్లు గిట్ల ఉన్నాయండి. ఈయన రైతు కుటుంబం అయితే పాపం పొద్దున్నే వాకింగ్కి వెళ్తే వాకింగ్లో ఈ రీతిలో పొట్టన పెట్టుకున్నారండి. అంతా పల్లె ప్రాంతాల్లో ఎట్లుంటుంది, చెలకలకు చేన్లకు అటు ఇటు పోవడానికి ఆ జనాలంతా ఇదవుతూ ఉంటారు కదా. అవుతున్న సందర్భంలో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండి అప్పుడే ఇదవుతున్న
టైంలో జరగరాని ఘటన జరిగిన దానికి బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ప్రేగులు పోయి రక్తం మొత్తం చిల్లా చెదరవి అత్యంత మామూలు కాదన్నట్టు జనాలు భీతిపోయే రీతిలో అసలు ఆయన ఎట్లాటోడండి. ఆయన ఎట్లాటోడు. ఆయన నాకు చాలా సంబంధం ఉన్నది. నేను ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో ఉన్నప్పుడు ఓల్డ్ టైమర్గా వ్యవసాయ కార్మిక సంఘం ప్రజానాట్య మండలిని చూస్తున్నప్పుడు ఆయన రైతు సంఘ నాయకుడిగా ఉండే, రాష్ట్ర కమిటీ సభ్యులుగా పార్టీకి రైతు సంఘం పెద్ద నాయకుడిగా, జిల్లా కమిటీ నాయకుడిగా మంచి పేరుంది నా తండ్రి. అసలు ఎవరికి నరరూప రాక్షసులు ఇప్పుడు ఈయన చేస్తే అసలు నల్లికి బల్లికి కూడా ద్రోహం చేయడండి, సీమకు కూడా ద్రోహం చేయడండి. అసలు ఈరోజు పలకరిస్తే రేపు అంటాడు. అంత మంచి మనస్తత్వం, చాలా సాదాసీదగా ఉంటాడు. ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ప్రజానాయకుడు ఎవడయ్యా అంటే ప్రజల సొమ్ము తినేటోడే ప్రజానాయకుడు కదా. ఆయనకున్న 20 ఎకరాల భూమిని మాలమాదిగలకు, పేదలకు, అర్జన గిరిజనులకి, దళిత బిడ్డలకి, బీసీ వర్గాలకి ఇల్లు కట్టుకోవడానికి దానం ఇచ్చిన భూదాత అండి ఆయన. భూదాత 24 గంటలు ప్రజల కోసం, పార్టీ కోసం. ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా కాంగ్రెస్లో పక్షాన కానీ కాలేదు, టీఆర్ఎస్లో పక్షాన ఉండేదైతే ఏ మినిస్టర్ అవును. అంత గొప్ప విషయ పరిజ్ఞానము, కమ్యూనిస్టు ఉద్యమ నేతగా ఎన్ని రకాలైనకి అనుభవం ఉన్నదంటే మీకు న్యాయం అండి, మీకు న్యాయమా? ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి? కొద్దిగా ఇట్రా నాన్న, ఇట్రా, మొదటిది పెట్టు, మొదటి పెట్టి 13వ పేజీ పెట్టు. అసలు మీకేమన్నా న్యాయం, ధర్మం ఉన్నదండి? కాంగ్రెస్ పెద్దలను అంటున్నా నేను. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఈ మధుర నియోజకవర్గంలో అండి, మధుర నియోజకవర్గంలో ఇది ఎన్న పేజీలు ఉన్నది చూడండి, ఎన్న పేజీలు ఉన్నది? 17వ పేజీ కొట్టు. అయితే మధుర నియోజకవర్గంలో నిలబడ్డది ఎవరు? బట్టి విక్రమార్క, ఒక దళిత బిడ్డ కదా, నిలబడ్డావు కదా. నీకు పోటీగా నిలబడ్డది ఎవరు? సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కరరావు గారు నిలబడ్డారు. నిలబడ్డ తర్వాత రాజకీయాలు అయిపోయినాయండి, అయిపోయినాయి. 25 సంవత్సరాలు ఈ రామారావు గారి, సత్యమాని గారికి ఇట్లా సర్పంచ్గా ఉన్నారు. పోయినసారి నా వయసు 73 సంవత్సరాలు, 74 సంవత్సరాలు, పెద్ద మనిషి. అయిపోయింది. కాంగ్రెస్ ఆ సీటును మళ్ళీ గెలుచుకున్నారు. గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈయన రాష్ట్ర నాయకుడిగా వయసు పెద్ద అబ్బాయి మీద పడడం వల్ల ఊర్లో వచ్చి ఉన్నాడండి. ఎవ్వరికి పాపం అజాత శత్రువు ఆయన. ఈ అజాత శత్రువునే పొడవడానికి గల కారణం ఏంది? ఆస్తులు పాస్తులు తగాదనా, తలక పంచాయతీలు ఏమైనా ఉన్నాయా? భూదాన దాత అయినా వ్యవసాయ కూలీలకు, రైతులకి, విద్యార్థులు, యువజనులకు, మహిళలకి, కార్మికుల, కర్షకుల కోసం, హక్కుల కోసం పోరాడమే కాకుండా ఆ పాతార్లపాడు గ్రామంలో నాకు చిన్నప్పుడు నేను యువకున్న రోజులు గుర్తుకొస్తాను. మా వినోకాలని బస్తు కూడా, హరిజన బస్తు కూడా దగ్గర ఇండ్లు ఉంటే సింగరేణి కాలనీ సమాధి ఊరికే బొగ్గుబాయిలలో పడి చచ్చిపోతూ ఉండేది జనాలంతా. భూమి బొగ్గు కూలిపోయి బాంబు బ్లాస్టింగ్లలో రోగాల నిపుణులు వస్తే ఇప్పుడు అంబులెన్స్ జీపు లాగా ఉండేది. మా ఏరియాలకు రావాలంటే రాకపోయేది. మేము డివైఫై కార్యకర్తలుగా మా మేనమామ గారు దేవులపల్లి అమరవీరుడు యాకే గారు, అమూర్లు రంప కొమ్మరయ్య గారు కానీ, రామచంద్రరావు, వంగాల రామచంద్ర గారు లాంటి పెద్దల సహకారంతో మేమంతా బతిలాడేది. అరే మనకు హాస్పిటల్కు అంబులెన్స్ రావాలన్నా, పెళ్ళిళ్ళు పేరంటాలకు మన ఏదైనా కార్లు గీర్లు తిరగాలన్నా దగ్గర ఉండొద్దని వెదురు ముళ్ళులతోటి కంపలు ఉంటే కంపల్ని వాళ్ళ నయాన భయాన వాళ్ళకి చెప్పి నచ్చజెప్పి రోడ్లంతా వెడల్పు చేసినాం. ఖమ్మం జిల్లాలో ఎల్లందులో మా దగ్గర ఉన్న రోడ్డు వెడల్పు ఎక్కలేదు. అట్లా పాతర్లపాడు కూడా ఆ టైంలో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఫై నాయకులంతా శ్రమదానాలతో చేశారు. ఆ ప్రాంతం రోడ్లు వెడల్పులు చేయించి, ఆ కాలువలు పెట్టిపించి, రోడ్లు వేయించి, ఆ ఇండ్లు కట్టించుకోవడానికి ఆర్థిక సహాయం చేయించి ప్రభుత్వం నుండి తన భూమి ఇచ్చి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో నిలబడితే మళ్ళీ సర్పంచ్ గెలుస్తాడు.
సర్పంచ్ గెలిస్తే ఆయన కానీ ఆయన భార్య కానీ ఆయన మనుషులు కానీ ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ గెలిస్తే ఆ సర్పంచ్ సీటు నుండి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నుండి మధిర నియోజకవర్గంలో పట్టి విక్రమార్క సీటు కేసరి వస్తుంది. భయం భయం గుండెలో రైళ్లు పరిగెత్తినాయి అక్కడ కాంగ్రెస్ స్థానిక నాయకులు. పైన చెప్తా ఉన్నారు బట్టి విక్రమార్క దోషుల్ని శిక్షించాలని, కఠినంగా వ్యవహరించండి. రైట్, నేను నమ్ముతాం. కాంగ్రెస్ పార్టీ నుండి ఆ దోషులకు సంబంధించిన సమాచారం బయట పెట్టరా? మీకు తెలియని విషయమా? మీకు తెలియని విషయమా? అదే ఎవడెవడు చంపిండు, ఎవడికి సుపారిచ్చిండు, ఏ నాయకుడు చంపిండు, ఏ1 ముద్దయ్యాడు, ఏ2 ముద్దయ్యాడు, వాడు ఎవరి దగ్గర దాక్కున్నారు, వాళ్ళకి సహాయం చేసే కొరియర్లు ఎవరు ఉన్నారు? రాదలుచుకుంటే కొరడ దెబ్బలు కొదవా వాళ్ళ పేర్లు బయట పెట్టి గవర్నర్ అయిన ఉప ముఖ్యమంత్రి గారు, దళిత నాయకుడు అయిన తమరు వాళ్ళని పేర్లు బయట పెట్టి ఎక్కడ ఉన్నారో పట్టేయాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీని మేము వాళ్ళని డిస్మిస్ చేస్తున్నామని ప్రకటన చేయాలి. ప్రకటన చేసి వాళ్ళ కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి అండగా నిండుగా ఉండాలండి. దసరా రోజే బెదిరిస్తే ఏం చేసిందండి ప్రభుత్వం? ఏం చేసింది? పాలకులు ఏం చేసిండ్రు? పోలీస్ డిపార్ట్మెంట్ చేసిండ్రు? అక్కడికి వచ్చేలోపే నిందితులు పరారైండు. ఏది మర్డర్ చేసేలోపు రామారావు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి వెంటనే రామారావు భార్య స్వరాజాన్ని నిద్ర లేపారు. భార్య వచ్చి చూడగా అప్పటికే రామారావు రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నాడు. ఈ సంఘటనలో గ్రామంలో కొద్ది క్షణాలనే దావనంలో వ్యాపించింది. పెద్ద ఎత్తున గ్రామస్తుల సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఖమ్మం సిపి సునీల్ దత్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సుమారు 3 గంటల పాటు ఘటనపై విచారణ నిర్వహించారు. రాజకీయ హత్య కావడంతో సిపి పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. భార్య స్వరాజ్యమును జరిగిన తీరుని అడిగి తెలుసుకున్నారు. తన భర్తను రాజకీయ కక్షలతోనే కాంగ్రెస్ గుండాలే హత్య చేశారని సిపి వివరించారు. దాంతో సిపి స్పందిస్తూ సామినేని రామారావు హంతకులను పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తామని, వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏం న్యాయం అండి? ప్రాణం పోయిన తర్వాత ఖరీదు కట్టే శరాబేవుడు ఏమి డబ్బులు ఇస్తావు? ఏమి డబ్బులు ఇస్తారండి పోలీసులు? మీరు ముందే ఆయనకు రక్షణగా ఉండేది. సామాన్యుడు కాదు కదా ఆయన. ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రైతు సంఘానికి కార్యదర్శిగా ఒక లెజెండరీ నాయకుడైన, ఒక వీరుడైన, అక్కడ అచ్చమైన స్వచ్ఛమైన కమ్యూనిస్టు యోధుడైన, అక్కడ వివిధ సందర్భాల్లో పార్టీ సభలు సమావేశాల్లో ఆయన పెట్టే రిపోర్ట్ నేను చూస్తాను, నా కళ్ళల్లో మెరుస్తూ ఉన్నది. ఎవరికి హాని చేయను. అక్కడ జాత శత్రు అన్ని పార్టీలతోటి కలగలుపుకుండేటైన ఈ విషయంలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించొద్దని కోరారు. సోషల్ మీడియాలో పోస్టులు చేయొద్దన్నారు. కాగా రామారావుకు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ భవనంపై హంతకులు చెప్పులు కూడా ఉన్నాయి. ఆ రాత్రంతా ఇక్కడ వాళ్ళు ఉన్నారండి. కాంగ్రెస్ గుండాలే చంపారు అంటూ రామారావు భార్య స్వరాజ్యం తన భర్తను కాంగ్రెస్ చెందిన గుండాలు బొర్రా ప్రసాద్, కంచమర్తి రామకృష్ణ, ఆర్కే, మధ్యని నాగేశ్వరరావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, చిన్నబ్బాయి, తాండ్ర పిచ్చయ్య మరికొంతమంది కలిసి హత్య చేశారని స్వరాజ్యం తెలిపింది. దసరా పండుగ రోజు కంచుమర్తి రామకృష్ణ, బొర్ర ప్రసాద్ తన భర్త రామారావును తాను చంపుతామని బెదిరించారని తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికార పార్టీ ఒత్తిడికి లొంగకుండా నిజాయితీగా నిష్పాక్షపాతంగా విచారణ చేసి తనకు న్యాయం చేయాలని స్వరాజ్యం ఖమ్మం సిపి సునీల్ దత్తును కోరారు. హంతకులను పట్టుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. స్వామినేని హత్యను ఖండించిన సిపిఎం ఏఐకేఎస్ అంటే రైతు సంఘం అండి. ప్రముఖ రైతు నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు కామిరెడ్డి స్వామినేని రామారావు దాన హత్యకు గురి కావడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పోలిట్ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని ఆయన సొంత ఊరైన పాతలపాడు గ్రామంలో కాంగ్రెస్ గుండాలు శుక్రవారం ఉదయం రామారావుపై దాడి చేశారు. దుండగులు పదే కత్తితో పొడవడంతో అక్కడికక్కడ ఆయన మరణించారు. ఈ హత్యకు బాధ్యులైన వారిని పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఏమైనా ఈ నేరానికి వారిపై కఠిన చర్యలు చేపట్టి తగు న్యాయం జరిగేలా చూడాలని సిపిఎం డిమాండ్ చేసింది. బాధిత కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేసింది. ఏఐకేఎస్ సంతాపం. కిసాన్ సభ నేత కామ్రేడ్ రామారావును పాశవికంగా హత్య చేయడాన్ని అఖిల భారత కిసాన్ సభ ఏఐకేఎస్ తీవ్రంగా ఖండించింది. ఏఐకేఎస్ అనుబంధ రైతు సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి అయిన రామారావు కేంద్ర కిసాన్ కమిటీ సభ్యుడు కూడా, జాతీయ నాయకుడు అండి రైతు సంఘానికి. ఒక చిన్న పల్లెటూరు అండి. పల్లెటూరు నుండి ఇంత గొప్ప
స్థాయికి ఎదిగింది. రైతులు కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు చేస్తూ తన జీవితాన్ని త్యాగం చేశారని ఏఐకేఎస్కు ఒక ప్రకటనలో పేర్కొంది. కామ్రేడ్ రామారావుకు ఘనంగా నివాళి అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసింది. సంతాప సూచకంగా అరుణ పతాకాన్ని అవగతనం చేసింది. సుందరయ్య గారు కూడా అట్లనే 500 ఎకరాల పైచలకు భూమి ఉంటే పనిచేస్తారండి. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో మొత్తం తమ్మినేని వీరభద్రం గారి నాన్నగారే తమ్మినేని సుబ్బయ్య గారు మొదటి తుపాకీ రజాకార్ల మీద పేల్చిన వీరుడు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎంత దేశభక్తితో ఎంత విప్లవకరమైన ప్రాంతంగా ఉన్నదంటే మంచికంటి రామకృష్ణరావు గారు నుండే ఎమ్మెల్యే గారు, ఆయన భూస్వామి, ఆయన గారు కూడా విద్యావంతుడు. ఆ రోజు వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటాలు జమీందారు కొడుకులే. భీమిరెడ్డి నరసింహారెడ్డి విద్యావంతుడు, కాబట్టి పుచ్చలపల్లి సుందరయ్య గారు విద్యావంతులు, కిషన్ రెడ్డి గారు మంచిగంటి కిషన్ రావు గారు బ్రాహ్మణ బిడ్డాయి కూడా, జమీందారాయి బిడ్డ కూడా భూస్వాములకు వ్యతిరేకంగా నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు అరే నువ్వే భూస్వామి కదా, నీ భూములను పంచకుండా నువ్వేం చేస్తావు? ఆయన భూములు పంచిండు అక్కడ 100 ఎకరాలు. సుందరయ్య గారు పంచిండ్రు భూములు అక్కడ పేదలకి, హరిజనుల గిరిజనులకి. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు మల్లు స్వరాజంగా 2000 ఎకరాల భూస్వాములు వాళ్ళు పనిచేసిండ్రు. పిల్లలు పుట్టకుండా సుందరయ్య గారి వారసత్వాన్ని పుణిపుచ్చుకున్నట్లు ఆపరేషన్ చేసుకున్నారు. ఖమ్మం జిల్లా ఎందరో ఉన్న పాస్తులు మొత్తం వదిలేసి చేసుకున్నారు. ఇట్లా 20 ఎకరాల భూమి అంటే ఈరోజు కోట్లాది రూపాయల భూమి నా హరిజన, నా గిరిజన, నా పేద దళిత, నా బీసీ బహుజన బిడ్డలకి భూములు ఇచ్చి ఇండ్లు కట్టించిన పుణ్యాత్ముడు అండి. ఇట్లాంటి వాళ్ళన మనం చేసే మచ్చలేని నాయకులు రామారావు అంటూ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గారు హత్య రాజకీయాలు చేసేవారికి ప్రజలు సమాధి కడతారు. సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, ఈయన గారు కూడా రైతు సంఘానికి మాకు డివైఎఫ్ఐగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఈయన గారు కూడా అడ్వకేట్ ఉండే, ఎల్ఎల్బి చేసిండు. ఇట్లా అంకితభావంతో త్యాగాలు చేసిన త్యాగదనులు కేసును నీరుగార్చొద్దు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సామినేని సంతాప సభల వక్తలు పలువురు నివాళుల అంతిమయాత్రలో పాల్గొని కార్యకర్త అంత్యక్రియలు పూర్తి. మచ్చలేని మహోన్నతమైన వ్యక్తి సామినేని రామారావు అని ఆయనకు కాంగ్రెస్ గూండాలు అత్య దారుణంగా హత్య చేశారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతాలపాడు గ్రామంలో సిపిఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు రైతు సంఘ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సామినేని రామారావు భౌతికాయాన్ని శుక్రవారం తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పార్టీ జెండా కప్పి నివాళులు అర్పించారు. అనంతరం ఏపీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఎం సాయిబాబా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జూలకంటి రంగారెడ్డి, టి సాగర్ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తదితరులు రామారావు భౌతికాయంపై పూలమాలలు ఉంచి నివాళులు అర్పించారు. వాళ్ళ కళ్ళు చెమడిచే దుఃఖంతో ఉన్నారు. ఎందుకంటే దేశం కోసం, ఈ దేశంలో శ్రామిక రాజ్యం కోసం, సోషలిజం కోసం ఎన్ని త్యాగాలు, ఎన్ని కష్టాలు. అక్కడున్న పెద్ద పెద్ద కమ్యూనిస్టు యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దశాబ్దాలుగా కలిసి జీవించిన తండ్రి. అనంతరం సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మెడిపల్లి గోపాలరావు అధ్యక్షతన జరిగిన సంతాప సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడు గ్రామంలో సిపిఎం బలహీనంగా ఉన్న సమయంలో రామారావు బలమైన పార్టీగా తీర్చిదిద్దారన్నారు. ఆయన మృతి రాష్ట్రానికి తీవ్ర నష్టమని తెలిపారు. ఇది ముమ్మాటికి రాజకీయ హత్యనని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు నాయకులను హత్య చేయడం ద్వారా ఉద్యమాన్ని ఆపాలని ప్రయత్నాలు చేసిన మహానుభావులు మట్టిలో కలిసిపోయారని అన్నారు. దేశానికి కమ్యూనిజమే మార్గం తప్ప మరొకటి కాదన్నారు. విన్నారండి? మట్టి కలిసిపోయిన సామినేని ఉపేంద్రరావు ఎమ్మెల్యేగా ఉండే కమ్యూనిస్టు యోధుల్ని ఒకటే నెలలో 9 నుండి 16 మందిని 13 మందిని చంపితే కుక్క కాటుకు చెప్పు దెబ్బ ప్రజలు తీర్పిచ్చిండ్రు. అక్కడ తమ్మినేని వీరభద్రం గారి పాలేడు సొంత తమ్ముడు కొడుకు కమ్యూనిస్ట్ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే తమ్మినేని కోటేశ్వరరావుకి
జరిగిన గుణపాఠం ఏంటి? వ్యక్తిగత హత్యలో మార్క్సిజానికి విరుద్ధం. అరాచకం విప్లవం కాదు. వ్యక్తిగత హత్యలు చేయబడుతున్న ఓంకార్ టైగర్, అసెంబ్లీ టైగర్ని తన్నే బయటకు పంపించేసింది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు. ఈ దేశంలో ఈరోజు ఒక చిన్న నేపాల్లో, ఒక చిన్న శ్రీలంకలో కమ్యూనిస్టులు ఎర్రజెండా రెపరెపరల్లా ఆడుతున్నాం. ఒక చిన్న రాజుతోటి నక్సలైట్స్ని, వ్యక్తిగత హింసావాదాన్ని చూసి చూడన్నట్టుండేదైతే ఈరోజు భారతదేశంలో ఎర్రకోట మీద ఎర్రజెండా ఏవడును జరగను. వ్యక్తిగత హింసావాదం అది తీవ్రవాదం, అది అరాచకం, విప్లవం కాదు. విప్లవానికి పుట్టిన వికృత శిశువు నక్సలిజం అంటూ కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు విశ్లేషించినట్లు దేశంలో విప్లవం రాకున్నా పర్లే, వ్యక్తిగత హత్యలు చేయకూడదు. మార్క్సిజం మౌనతమైన మానవతావాదం అంటూ కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మహిళలతోటే 7 దశాబ్దాలుగా పార్టీ పనిచేస్తున్నది. ఏ రోజు సిపిఎం పార్టీ వ్యక్తిగత హత్యను ప్రేరేపించదు. కానీ ప్రజలు ఈ చెంప కొడితే ఈ చెంప చూపే వాళ్ళు కాదు. ప్రజలు ప్రజా కోర్టులు, ప్రజా నిర్ణయాల్లో కలిసిపోక తప్పదు. హత్యా రాజకీయాలు చేసేవారు అరణ్యవాసం చేయక తప్పదు. సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హత్యా రాజకీయాలు చేసేవారు భవిష్యత్తులో అరణ్యవాసం చేయక తప్పదని సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. సామినేని రామారావుని కాంగ్రెస్ గుండాలు హత్య చేయడం దారుణం అన్నారు. ఇలాంటి రాజకీయాలు చేసేవారికి ప్రజలు సమాధి కడతారన్నారు. కట్టిండ్రు అక్కడ ఎర్ర జెండా. వామపక్షాల కిల్లా, కమ్యూనిస్టుల కిల్లా ఖమ్మం జిల్లాగా దాన్ని కాపాడిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పాతాల పాళ్ళు ఘోరంగా ఓడిపోతామని నిర్ధారణ కావడంతోనే హత్య చేశారని తెలిపారు. డిప్యూటీ సీఎం మధుర ఎమ్మెల్యే మల్లుబట్టి విక్రమార్క రామారావు హత్యను ఖండిస్తూ ప్రకటన చేయడం కాదు, హంతకులు పట్టించాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు నేను చెప్పినట్లు హత్య చేసిన వారిని అరెస్టు చేయాలి. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారండి రామారావును హత్య చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి లొంగి కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఆ హంతకులు పట్టుకుంటామని ఆయన హెచ్చరించారు. సామినేని రామారావు వింటుందా? సామినేని రామారావు హత్యను తను గురి చేసింది అన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా హత్యా రాజకీయాలు మానుకోవాలని అన్నారు. తమ పార్టీకి ప్రాణాలు ఇవ్వడం కొత్తేమి కాదని, ఇది చేతగాని ధనంగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. పేద బలహీన వర్గాల అభివృద్ధి కోసమే పనిచేశారు. విన్నారండి? ఇప్పుడు పట్టి విక్రమార్క గారు మీరు చాలా మంచోళ్ళు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక వైశ్య బిడ్డ, ఆయన గారి జనరల్గా వైశ్యులు ఎట్లుంటారు? మృదుభాషలు ఉంటారు, హింసకు పాల్పడరు, అణిగిమణిగి ఉంటారు. ముఖ్యమంత్రి వారిని చూసిన తర్వాత అసెంబ్లీలో చక్కటి భాష, రాజకీయ పరిభాషతోటి మీరు ఉంటారండి. ఎవరు వ్యక్తిగత దూషణ చేయరు మీరు. బట్టి విక్రమార్క గారు, రోషే గారి లాగా మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాం మేము. చక్కటి రాజకీయ పరిభాష ఉంటుంది, వ్యక్తిగత దూషణ లేకుండా అందరినీ విమర్శిస్తూ, అది సద్విమర్శలతోటి కుద్విమర్శలు లేకుండా విధానాల పరమైన విమర్శలతో చక్కగా ఉంటారు. కానీ ఇదేందండి, మాటలో అట్లుంటాయి, చేతుల్లో ఇట్లా జరుగుతున్నాయండి. మీరు చేస్తున్నాం అనేది కాదు. ఇక్కడ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు నరమేధం చేస్తుండ్రు, ప్రేగులు బయట తీస్తుండ్రు, మెడికల్ ఏటపోతులు కోసినట్టుకు వస్తుండ్రు. ఈ దుర్మార్గానికి, ఈ దౌష్టికాలకి, ఈ రాక్షసత్వానికి పెట్టింది పేరు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను చంపుతూ కాంగ్రెస్ పార్టీ. మమ్మల్ని చంపడం కాదండి, కాంగ్రెస్ వాళ్ళనే మెడకాయలు కోసి, ఈరోజు మెడకాయలు కోసినట్లు తలకాయ తీసుకొచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. అవునా కాదా? టేకుల పెళ్ళి రాజకీయాలు చెప్పండి, కల్లూరు రాజకీయాలు గుర్తు చేసుకోండి.
భూస్వాముల రాజకీయాలు, కాంగ్రెస్లో భూస్వాముల రాజకీయాలు చెప్పండి. గోండ్ల నారాయణని నీ కాంగ్రెస్ వాళ్ళనే టేకుల పెళ్లి దగ్గర పోతుంటే ఓపెన్ టాప్ జీప్ మీద మా ఇంటి వెనకనే కోర్టుకు వస్తూ ఉండేది రోజు. ఆయనని బాంబులు వేయలే మీరు? బాంబులు వేసిన తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ బాంబులు కాలిపోతున్న పందిని పొడిచినట్టు బడిసలతో పొడి చంపినా లేదా? ఇదంతా చేసింది ఎవరు? జలగం ప్రసాదరావు కాదా? అప్పుడు బారినీటి పారుదల శాఖ మంత్రిగా వాళ్ళ తండ్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా 4000 మంది కామ్రేడ్స్ని భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి నైజాం సర్కార్ బొంద పెడతానంటే బొందని పెట్టనీయకుండా అడ్డుపడ్డా నరహంతకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అంటే 4000 మందిని కామ్రేడ్స్ని చంపెట్టినట్లు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు ఎమర్జెన్సీ టైంలో పిట్టను కాల్చి చంపలే మా దగ్గర. చంపితే సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా కమ్యూనిస్టులు కాల్చేసి ఈయనెందుకు కూడా కమ్యూనిస్టులు కాల్చేసినట్టు ఈయనకు కూడా సర్దార్ జలగం వెంగళరావు అని ఈయనొక నేము బిరుదులో. వీళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయిందా లేదా? అడ్రస్ ఉన్నదా? చరిత్రలో నరహంతకులు కాదా? ఏమి కట్టుకపోయినరు? మీరేం కట్టుకపోతారు? ఈ దేశంలో ఒకడు ధనికుడు ఒకడు పేదోడు లేకుండా అందరూ సమానంగా ఉండాలని ఆశించడం తప్ప, దానికోసం పోరాడడం తప్ప, దానికోసం పాస్తులు మొత్తం త్యాగం చేసి దానం చేయడం తప్ప, నీతి నిజాయితీతోటి కళ్ళు, సారా, బీడీ, చుట్టల్లాంటి తాగకుండా, అబద్ధాలు ఆడకుండా, బూతులు తిట్టకుండా, సాటి కూలేని నాలేని దళితుని ప్రేమించి కడుపులో పెట్టుకోవడం తప్ప. ప్రజలారా ఆలోచించండి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు గారు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసిన మహానాయకుడు సామినేని రామారావు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు అన్నారండి. దశాబ్దాల క్రితమే రామారావుని హత్య చేయాలని ప్రయత్నం చేశారని, కానీ ఆ ప్రయత్నం ఇవన్నీ మా మీద జరిగినాయండి. నన్ను కూడా వేసిపడేయాలని చాలా. ఇదే జలగం ప్రసాదరావు బామారిది కోటగిరి మురళీధర్ ఇదే ఓపెన్ టైప్ జీపులో తుపాకి పట్టుకొని నన్ను వెళ్ళిపోకుండా పార్టీలో ఉండేదైతే నేను కాల్చి చంపుతానని కత్తులు పట్టుకొని కూడా సుపారిచ్చిన వాళ్ళు నా కాళ్ళు పట్టుకున్నారండి. సత్తుపల్లిలో గుండాలు కాళ్ళు పట్టుకొని దేవుళ్ళు లాంటి నేను ఎట్లా చంపాలని. ఖమ్మం జిల్లా ఎల్లందులో ఉరికిచ్చిండ్రు మమ్మల్ని. గొడ్డలు, కత్తులు, కటార్లు పట్టుకొని బాంబులేసి. ఇట్లా అక్కడ ప్రజల కోసం, పార్టీ కోసం, కష్టజీవుల కోసం పనిచేస్తున్న వీళ్ళ ఆకృత్యాలు, రాక్షసత్వాలు చూడండి. కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. రాష్ట్ర కేంద్రం నుంచి తన గ్రామ అభివృద్ధి చేసుకోవాలని లక్ష్యంతో పాతాలపాడు గ్రామం వచ్చారన్నారు. గూండాలు, రౌడీలతో నియోజకవర్గంలో పరిపాలన చేస్తుంటే చూస్తూరుకునేది లేదని హెచ్చరించారు. ఆ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు డీజీ నరసింహరావు, సిపిఎం ఏపీ రాష్ట్ర నాయకులు వి కృష్ణయ్య, దాడాల సుబ్బారావు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు బి ప్రసాద్, బాబురావు, బండి రమేష్, విక్రమ్, బుగ్గవీటి, సరళ, అన్నవరపు, కనకయ్య, ఏజే రమేష్, భద్రాద్రి కొత్తడు, సూర్యాపేట, జనగామ జిల్లాల కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, మల్లు నాగార్జున రెడ్డి, కనకారెడ్డి, ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గాల సభ్యులు కళ్యాణ్ వెంకటేశ్వర్లు, మాదినేని రమేష్, ఎర్ర శ్రీనివాసరావు, షేక్ జబ్బార్, పొన్నం వెంకటేశ్వరు, బండి పద్మ, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు చేరిపల్లి సీతారాములు సంతాపం తెలిపారు. ఇప్పుడు చదివిన పిల్లలంతా ఆయన బిడ్డలా అంటుల్లండి. ఆ త్యాగదనులు నిర్మించిన విప్లవ పదంలో మొక్కలు ఈరోజు మహావృక్షంలాగా అయింది. ఎవడరా ఎర్రజెండను కనిపించకుండా చేయగలుగుతారా? ఒక కామ్రేడ్ని చంపితే, ఒక వీరుడు చేస్తే 1000 మంది వీరులు ఉద్భవిస్తాడు అంటాడు భగత్ సింగ్. వీళ్ళంతా ఎవరు ఉన్నారా బూర్జా పార్టీలలో? ఒకడు చేస్తే మిగతాడు జంపు జిల్లాని అవుతాడు. ఎవడు డబ్బులు ఇస్తేవాడు జంపు జిల్లాని అవుతారు. సుపారిచ్చి చంపేస్తారు.
వాణ్ణే చంపి పడేస్తారు. ఈరోజు రౌడీ షీటర్ ఆయన జాతకం కూడా చెప్తా. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర, పాతాళ పలు నిరించిన సంతాప సభ అనంతరం ప్రజల సందర్శనార్థం రామారావు భౌతికాయని ఖమ్మం సిపిఎం జిల్లా కార్యాలయంలో కొద్దిసేపు ఉంచారు. అక్కడి నుంచి గ్రామానికి తీసుకొచ్చిన తర్వాత అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించిన దీనికి ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం గ్రామ శివారులో రామారావు కుమారుడు విజయ్ దహన సంస్కరణలు నిర్వహించారు. జోహార్ కామ్రేడ్ రామారావు గారు, జోహార్ నీకు అర్పిస్తాము నివాళి. ఎందుకంటే నీ మరణం వృధా కాదు, వేలాది మంది వీరులనే తిరిగి నిలిపే స్ఫూర్తి. ఇట్లా హత్యా రాజకీయాలు ఒకవైపు జరుగుతున్నాయండి. కాంగ్రెస్ వాళ్ళే నరహంతక కాంగ్రెసు ఖమ్మం జిల్లాలోనేమో ఇట్లా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడేం జరుగుతుందండి? జూబ్లీ హిల్స్లో ఏం జరుగుతుంది? ఈ నరహంతక కాంగ్రెస్ తోక పట్టుకొని యాలాడాల్సిన అవసరము భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి ఎర్ర జెండాకు అవసరమా? అరే ఏందండి దుర్మార్గం? ఈ దుర్మార్గం ఏందండి? ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడేమో ఈ రౌడీ షీటర్ని గెలిపించడానికేమో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కార్యాలయానికి, రాష్ట్ర కార్యాలయానికి, మాకినేని బసవపున్నయ్య గారి కార్యాలయానికి ఒకవైపు వస్తారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. గౌడ్ గారు, పెద్దలు, రేవంత్ రెడ్డి గారి దూతలు వాళ్ళంతా వస్తారు. జాన్ వెస్లీ గారితో మాట్లాడిన తర్వాత ఓట్లేపిమన్న తర్వాత ఒకవైపు ఓటు అంటారు, కత్తిపోట్లతో ఇట్లా పోట్లు పొడుస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఓట్లు వేయాల్సిన అవసరం ఉన్నదండి? ఇక్కడ ఇంత దుర్మార్గమైన పద్ధతులు ఇక్కడ ఉంటాయంటే చూడండి. ఇక్కడ ఇంతటి పద్ధతులు ఇక్కడ ఉంటే కేరళ పిన్నెన్ విజయ్ గారు ఆయన గారు చూడండి. ఇప్పుడు ఇంతసేపు అనుకున్నాం భారతదేశంలో అతి పేదరికం లేని మొట్టమొదటి రాష్ట్రం అక్కడ మొదలైంది. కేరళ తీవ్ర పేదరికాన్ని అంతం చేసింది. భారతదేశ వృద్ధి గాథకు నాయకత్వం వహిస్తుంది. చూడండి, ఈరోజు పేపర్లు వచ్చింది. నేడు 69వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేరళ ఏ ఇతర రాష్ట్రం సాధించింది తీవ్ర పేదరికం నుండి విముక్తిని సాధించింది. కరుణ, సమ్మిళిత్వం మరియు సామూహిక పాలన ద్వారా మార్గనిర్దేశకం చేయబడిన రాష్ట్రం ప్రతి పౌరుడికి గౌరవం, అవకాశం మరియు భరోసా కల్పిస్తుంది. రాజకీయ నాయకులారా, రౌడీ ముదిరితే రాజకీయ నాయకులు అంటారు. ఈయన గారు విజయన్ గారు కలుగిత కార్మిక కుటుంబం ఉండొచ్చిన, పేద కుటుంబం ఉండొచ్చిన ఆయనండి. డిగ్రీ చేసి ఎస్ఎఫ్ఐగా 64లో అంటే 61 సంవత్సరాల క్రితం 1964లో జిల్లా నాయకుడిగా ఉంటూ 70లో ఎమ్మెల్యేగా చేసి మెల్లగా ఒక్కొక్క డబ్బులు ఇస్తూ చేసి గెలిపేయడం కాదు. ఆయనకి డబ్బులు ఇచ్చుడు కాదు, బిర్యానీ ప్యాకెట్లు, మందు మాంసం ముక్కలు, మందు చుక్కలు, ఇంకా ఆ పిక్కల్ని ఆరేసిన రీతిలో కాదు, పోరాటాలతోటి విద్యార్థి యువజన పోరాటాలతోటి ఆయన చూడండి. వాళ్ళ బిడ్డ ఉన్నది సాఫ్ట్వేర్ ఇంజనీర్, కంపెనీ పెట్టుకుని బెంగళూరులో ఉన్నది. ఒక ఐపీఎస్ ఆఫీసరు, వాళ్ళ కొడుకు మహమ్మద్ రియాజ్ అన్నట్టు ఎస్ఎఫ్ఐ లీడరు, విద్యార్థి సంఘం. అప్పుడు ఈయనగాలాగానే డివైఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రధాన అధ్యక్షుడిగా ఉండే. వీళ్ళిద్దరికి పెళ్లి జరిగిందండి. ఎవరో మన ముఖ్యమంత్రి కొడుకుకు పెళ్ళి అయింది. పెళ్ళి అయితే ముఖ్యమంత్రి కదా,
ఏనుగులు లొటపేటలు మంది మార్బానాలతో ఆడంబరంగా జరగాలి కదా. ఇక్కడ మామూలు అబ్దుల్లాపూర్ మెట్టులో ఒక పెళ్లి చేయాలంటే టెంట్ వేయాలంటే ₹1,00,000 అవుతుందండి. మరి ముఖ్యమంత్రి ఎట్లెట్లా చేయాలి పని, ఎట్లెట్లా చేయాలా? అల్పాహారంతో 15-20 మందితో ఆదర్శ వివాహం చేసి పడేసిండండి. మా బియు రాఘవులు గారు ఉన్నారు, వాళ్ళ బిడ్డకు కూడా ఈయన పిహెచ్డీ చేసే స్థాయి, ఎమర్జెన్సీలో అండర్గ్రౌండ్లో పోయింది ఎస్ఎఫ్ఐ స్టూడెంట్గా ఉండి బియు రాఘవులు గారు. వాళ్ళ భార్య పుణ్యవతి ఎల్ఎల్బి చేసింది. ఒకానొక బిడ్డ పెళ్ళై ఉంటే కులాంతర వ్యవహారం, మతాంతర వ్యవహారం. ఇప్పుడు పినరన్ విజయ్ ఒక ముస్లిం బిడ్డని ఎట్లయితే చేసుకున్నాడు, కొడుకుకి ఇచ్చిండు, అల్లుడికి ఇచ్చిండు. 20 టీలతో ఇక్కడ హైదరాబాద్లో పెళ్ళిళ్ళు చేసిండండి. ఇగో కమ్యూనిస్టుల జీవితాలు ఇగో ఇంత త్యాగపూరితంగా సర్కారు సొమ్ము ఆశించకుండా ఉన్న పైసలు కేంద్ర ప్రభుత్వము సౌతి ప్రేమ చేస్తుంటే కూడా వీళ్ళు చూడండి. సానుభూతి మరియు ఉమ్మడి ఉద్దేశంతో మొదలైన ఈ ప్రయాణం 2021లో తీవ్ర పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ఈపీఈపీతో ప్రారంభం మరియు 64,006 కుటుంబాలకు సానుకూలమైన పరిష్కారాలు అందించింది. గిరిజన గ్రామాల నుండి తీరా సమాజాల వరకు ఏ ఒక్కరు వెనుకబడిపోకుండా కేరళ చూసుకుంది. పినరన్ విజయ్ గారు గవర్నర్ కేంద్ర మంత్రి చెప్తున్న మాటలండి. ఏమేం చేసింది మనం చూద్దాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు రామరాజ్యాన్ని నిర్మిద్దాం అనుకుంటున్న దేశభక్తులారా, బంగారు తెలంగాణని సృష్టిద్దాం అనుకున్న మీరంతా మీరు చూడండి. డాడీ మోడీ డబల్ ఇంజన్ సర్కారు వస్తే అంత రామరాజ్యమే అన్నావుగా అమెరికన్ మోదాని. నీ గుజరాత్ కానీ దేశవ్యాప్తంగానే నీ రాజకీయ నువ్వు వెళుతున్న రాష్ట్రాలలో ఈ రిజల్ట్ ఉందా? ఛాలెంజ్ రా, చూపెడదాం. గృహ నిర్మాణం ఎట్లెట్లా జరిగింది చూడండి. ఇళ్ల నిర్మాణంతో గౌరవం 4,677 కుటుంబాలకు కొత్త ఇల్లు లభించాయి. 2,713 కుటుంబాలకు భూమి మరియు ఇల్లు లభించాయి. 5,646 కుటుంబాలకు గృహ పునరుద్ధరణకు ఆర్థిక సాయం పొందినవి. మానవులు మాత్రం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం తాజ్మహల్ లాంటి బిల్డింగ్లు కట్టుకుంటారండి. వాళ్లకు రాళ్ళెత్తి జెండాలెత్తి కటౌట్స్ పెట్టి ఎవరో శ్రీరామ్జీకి జై అనేటోళ్ళకి ఎంతమందికి ఇంట్లో ఉన్నాయి చెప్పండి మీరు. జనాలు గొప్ప చెప్పడం కాదు. భారతదేశంలో డబుల్ ఇంజన్ పరిపాలనలో కేంద్ర మంత్రులు ఇక్కడ పరిపాలిస్తున్నప్పుడు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా మీకు గతి ఉన్నదా? ఒకసారి గుండెల మీద చేసుకోండి. పినరన్ విజయ్ గారి పరిపాలన చూడండి అక్కడ ఎట్లున్నదో. లైఫ్ మిషన్ ద్వారా గుర్తించబడిన ప్రతి కుటుంబానికి శాశ్వత సురక్షితంగా ఇల్లు లభించింది. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో జీవనం గడుపుతున్న గిరిజన తీర ప్రాంతాల ప్రజలకు స్థిరత్వాన్ని అందించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకున్నదే. గిరిజనులు అంటే అడవి బిడ్డలకు అక్కడ జోక్యం చేసుకుంటే మన అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేల్ కమ్యూనిస్టులను ఎట్లయితే ఊచకోత కోసిండో ఇప్పుడు నక్సలైట్లు లేకుండా చేస్తాం 2020లోనే వాళ్ళ పేరు చెప్పి అమాయక గిరిజన బిడ్డల్ని కర్రెగుట్టెలో మరమలు కరకరగోసి భార్యల ముందు భార్యను రేప్ చేసి పిట్టలు కాల్చేసి కనీస శవాలను కూడా కుటుంబ సభ్యులు లేకుండా అడవిలో తగలబెడుతున్న దుర్మార్గమైన భారతీయ జనతా పార్టీ పరిపాలన ఎక్కడ? డబల్ ఇంజన్ పరిపాలన ఎక్కడ? కేరళ ప్రభుత్వం పరిపాలన ఎక్కడ? అడవి బిడ్డలారా, అల్లూరి సీతారామరాజు తమ్ముళ్ళారా, ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ మోసపు ఎత్తుగడల్లో కొట్టుకపోతున్న ఆదిలాబాద్ నిజామాబాద్ పరిసర ప్రాంతాలను అడవి బిడ్డలారా, ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ఈపీపీ పేద కుటుంబాలకు
అంద ఆరోగ్యం అందరికీ, భరోసా అందరికీ అందుబాటులో. ఈపీపీ పేద కుటుంబాలకు ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణను ప్రాధాన్యత ఇచ్చింది. 29,427 అత్యంత పేద కుటుంబాల్లో 85,721 మంది వ్యక్తులకు వైద్యం మరియు చికిత్స, 5,777 మంది వ్యక్తులకు ఉపశమన సంరక్షణ చికిత్స అందించబడింది. 7 అత్యంత పేద వ్యక్తులకు అవయవ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. 3,615 కుటుంబాల ఆరోగ్య బీమా పొందాయి. 3,045 మంది అంగవైకల్యం కార్డులను పొందారు. కేరళ యొక్క ప్రత్యక్షమైన మానవ అభివృద్ధి నమూనా ఆరోగ్య సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కష్టకాలంలో కకావికలమై తాళం వేసుకొని ఉండే భూగోళం భారతదేశంలో కాశ్మీర్ కన్యాకుమారి వరకు, భారతదేశంలో కాశ్మీర్ కన్యాకుమారి వరకు ఎక్కడ చేసిన శవాల దిబ్బే, కాష్టాలు లేవు, ఖాళీ జాగాలు లేవు, కబరస్థాన్ లేవు, హిందూ శ్మశాన వాటికలు లేవు, క్రైస్తవ సమాధుల దొడ్లు లేవు ఖాళీగా. గంగా నది, యమునా నదులు మొత్తం శవాలతో మొత్తం కొట్టుకపోయినాయి. హాస్పిటళ్ళలో శవాలను తీసుకుపెట్టాడు గతి లేక కుక్కలు విక్క తిన్నాయి. ఆలేటాటంలో ఆర్టీవీ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సావకముందే ప్రాణం ఉన్నప్పుడే జిప్పులేసి తీసుకుపోయి తగలబెట్టిండ్రు. ఒక్కరు కాదు, ఇద్దరు, కోటి మందిని నిర్లక్ష్య మూలంగా ప్రభుత్వం హత్యలు చేసి చంపి పడేసింది. భారతదేశంలో 1 కోటి మంది పైచులకు చచ్చిపోయిండ్రు. ఎక్కడైతే చైనాలో వచ్చిందో, చైనాలో నీకులాగే 140 కోట్ల మంది ప్రజానికం, అక్కడ బ్లాస్టింగ్ అయినా దగ్గర 80,000 మంది చనిపోతే, భారతదేశంలో 1 కోటి మంది చనిపోతే అడ్రాసు లేకుండా చూసి 20 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు తీసి ఇక్కడ వాళ్ళ చెంచాగాళ్ళైనా వ్యాక్సిన్ పేరు మీద వాళ్ళందరూ డబ్బులు ఇచ్చాయి, దాంట్లో షేర్లు దబ్బాయి, శవాల మీద బొంగుపేలలు ఏరుకున్నట్లు భారతీయ జనతా పార్టీ లీడర్లు ఈరోజు కోట్లు గడించారు. ఆ టైంలో వీరత్వం ఆపాదించుకొని పోరాడమే కాదు, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న శైలజాని తల్లి, నా బంగారు తల్లి కేరళ ఆరోగ్య శాఖ మంత్రి ఇంటింటికి పోయి ఆహార పొట్లాలు, మందులు కడుపులో పెట్టుకొని కాశ్మీర్ కన్యాకుమారి వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రతి కేంద్రం ఆక్సిజన్ లేక, బెడ్లు లేక, గాంధీ హాస్పిటల్లో మా కళ్ళ ముందు ఒక సిఐ ఒక కానిస్టేబుల్ని పంపితే, కానిస్టేబుల్ని పట్టుకొని వస్తే లోపలికి రానియలేదు. లోపల రానియకుండా నా ఆస్తి మొత్తం అమ్మేస్తున్నా, నా రిజైన్ చేసి డబ్బులు పెడతాను, నా భార్యను బతకని అంటే దగ్గర రానిలేదు. కళ్ళ ముందు కొట్టుక చచ్చిపోయింది. గాంధీ హాస్పిటల్కి కేసులు రాకున్నా ఆలేటాటం వల్ల స్వచ్ఛంద సేవా సంస్థ ఆశ్రమంలో గాంధీ హాస్పిటల్ వదిలిపెట్టిపోయిన అభాగ్యులందరినీ మా కడుపులో పెట్టుకున్నాం. మాకు రాలేదు కరోనా, మాకు రాలేదు ఎయిడ్స్ రోగం. 26 సంవత్సరాల ఎయిడ్స్ రోగులకు ఇక్కడ ఆశ్రయం ఇస్తున్నాం. ప్రభుత్వాన్ని 1 NP కూడా తీసుకోలే. దేశవ్యాప్తంగా మొత్తం భూగోళం మొత్తం తలుపులు వేసుకొని గొల్లెం వేసుకొని ఉంటే నా అల్లుడు ఉడుగుల హరీష్, నా కొడుకు ఫుడ్ అండ్ న్యూట్రిషనిస్టు పీజీ చేస్తున్న నా కొడుకు స్టూడెంట్ అయి ఉండి ఆలేటి మనిషి ఆటం, నా బిడ్డ డాక్టర్ ఆలేటి శ్రమైక హరీష్, నా అల్లుళ్ళు బాహుబలి వినయ్, అంకెపాక నవీన్, నా అల్లుళ్ళు సినిమా ఇండస్ట్రీలో కానీ గాంధీ హాస్పిటల్లో కానీ రోగులు తీసుకొచ్చి వందల మందిని కాల్చిపడేసేసినాం. కరోనా రోగులని, చనిపోయిన మృత శరీరాలని చూడండి, ఒకసారి వీడియోలు చూడండి, చరిత్ర చూడండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కాశ్మీర్ కన్యాకుమారికి ప్రతి మార్క్సిస్టు పార్టీ కేంద్ర కార్యాలయాలు మొత్తం కరోనా దేవాలయాలుగా వెలిసినాయి, గుండెని మంచినాయి.
మేము చచ్చిపోయిన పర్లే మా తోటి జనాలు చావకూడదని అందుబాటులో ఉన్న డాక్టర్లను తీసుకొచ్చి ఫ్రీ ట్రీట్మెంట్ చెప్పించి బిచ్చం అడిగే వాళ్ళకి ఆహార పొట్లాలు ఇచ్చి కుటుంబాలను ఆదుకున్న ఘన చరిత్ర, ఇంత చారిత్రాత్మక నేపథ్యం కలిగిన కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్కి సారథ్యం వహిస్తున్న కేరళ ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో పినరయి విజయన్ గారి సహకారంతో అక్కడ ఆ తల్లి సేవలు అందిస్తుంటే నోబెల్ బహుమతి ప్రపంచంలో నెంబర్ 1 ఆసియఖండంలో మెగాసెస్ అవార్డు గ్రహీత ఎవరైతున్నారో సెకండ్ నోబెల్ బహుమతి, ఆ అవార్డు నా కామ్రేడ్కి ఇస్తే కాలి గోటికి కూడా తీసుకోలే. ఈ దేశంలో ఈ విప్లవం తీసుకొచ్చి అసలు సిసలైన కార్యక్రమం అది. రోగగ్రస్తంగానే మానవ సమాజం ఉండడానికి, సమాజం రోగగ్రస్తమైంది. ఈ సమాజ రోగాన్ని తీసేసే వైద్యులం కమ్యూనిస్టులం మేము. మా కర్తవ్యం చాలా ఉంది, మాకు అవార్డుల కోసం కాదు, రివార్డుల కోసం కదని తృణప్రాయంగా అవార్డుని తిరస్కరించింది. అది కేరళ ప్రభుత్వం. ఆహారం, ఆకలి నిర్మూలన, పోషకాహార హామీ 20,640 మంది కుటుంబాలకు రోజువారీ ఆహార హామీ, 2,210 మందికి వండిన భోజనం వడ్డించారు. 5,132 అత్యంత పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబడ్డాయి. కొట్టాయం, కన్నూరు మొదటి తీవ్ర పేదరిక రహిత జిల్లాగా నిలిచాయి. ఇదండి అక్కడ కేరళకు సంబంధించిన విషయం. మరి ఇట్లాంటి విషయంలో ఇట్లాంటి పరిపాలన జరుగుతున్న కేరళలో మనం అందరం కలిసి మెచ్చుకోవాలనా లేదా? మనం అందరం కలిసి జేజేలు పలకాలనా లేదా? అక్కడ కిరాయి గవర్నర్ వచ్చి పైసలు ఇవ్వనీయకుండా అడ్డుపడుతూ, వీళ్ళేదన్నా తీర్మానాలు చేస్తే తీర్మానాలు పాస్ చేయకుండా అడ్డుపడుతూ, కేంద్ర ప్రభుత్వం నుండి డబ్బులు రాకుండా నరేంద్ర మోడీ అడ్డుపడుతూ, అమిత్ షా దగ్గర మొదలు పెడితే మిగతా వాళ్ళంతా అక్కడ స్వామి అయ్యప్ప టెంపుల్ దగ్గర మొదలు పెడితే సందు దొరికితే మత ఘర్షణలు సృష్టించాలనుకున్నటోళ్ళు ఇప్పుడు ఏం చేయాలా? అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని నిలబెట్టాలనా లేదా? వామపక్ష ప్రజాతంత్ర పార్టీని నిలబెట్టాలనా లేదా? కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలనా లేదా? కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వదు. రేవంత్ రెడ్డి గారే పోయి పినరయి విజయన్ ప్రభుత్వాన్ని కూల్చేయండి, ఓట్లు వేయకుండి, నిలబెట్టకుండా అంటాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడేమో మా జాన్ వెస్లీ గారి దగ్గరకు వచ్చి ఓటేయమంటాడు జూబ్లీహిల్స్లో. ఏంది ఈ మతలబు? ఈ మతలబు ఏంటిది? దీని వెనుక ఏం జరుగుతుంది? రౌడీ షీటర్ 100,000 కోట్ల రూపాయలతోటి 10,000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి ఫైల్మాన్ చిన్న శ్రీశైలం రౌడీ షీటరు ఇచ్చి సీటు తీసుకున్నారని వీడియోలలో మనం చూస్తున్నామా లేదా? రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చిండ్రు? ఎన్ని కోట్లు ఇచ్చిండ్రు? ఎన్ని వందల కోట్లు ఇచ్చిండ్రు? మరి ఒకవైపు శవము, ఒకవైపు పేగులు తీస్తున్నా, మెడకాయలు కోస్తున్నా రౌడీ షీటర్కి ఓటేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఈ రాష్ట్ర కమిటీ పిలుపెందుకు ఇచ్చింది? జాన్ వెస్లీ గారికి ఎన్ని సూట్ కేసులు పోయినాయి, ఎన్ని మూటలు పోయినాయి, ఎన్ని సూట్ కేసులు పోయినాయి? దీనికి సమాధానం ఉండాలి కదా. దీనికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సమాధానం చెప్పగలుగుద్దా? ఈ ఇంటు గుట్టు రహస్యం బట్టుబయలు కాబడుతుందా? ఆలేటి ఆటం బ్లాస్టింగ్ న్యూస్ ఇప్పుడు చెప్తుంది. ఒక్కసారి ఆలోచించండి. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు హిట్లర్ గాడు భూగోళాన్ని బట్టి గ్లోబు ఫుట్బాల్ లాగా ఆడుతూ మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు కొట్టుకుంటా వస్తున్నాడా లేదా? ఆ టైంలో మిలిటరీ డ్రెస్ వేసుకున్న ఈ మానవ జాతి చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధంలో హీరో ది రెడ్
స్టార్ అయినటువంటి హీరో స్టాలిన్ మహనీయుడు మిలిటరీ బట్టలు వేసుకుని తుపాకీ పట్టుకొని 5,50,00,000 మంది ప్రపంచవ్యాప్తంగా రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోతే 2.5 కోట్ల మంది రష్యల్ని ఇంటికొకరు చనిపోయినారు. 80-90% మొత్తం సోవియట్ సోషలిస్ట్ రష్యా తునాతునకలైపోయిన ఈరోజు గాజాల కూలిపోయినట్లే. బాంబుల వర్షం కురిసినా నెత్తురుటెళ్ళు బారిన ఎత్తిన జెండను దించబోయి ఎత్తిన జెండని దించమే ఎర్ర జెండకే జయ అంటూ స్టాలిన్ యుద్ధం చేస్తున్నప్పుడు, హిట్లర్కి యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ కొడుకు జాకోబును కూడా పట్టుకపోయి, ఓయ్ స్టాలిన్, నీ కొడుకును పట్టేసిన చంపి పడేస్తాం, లొంగిపో, ప్రపంచం మొత్తం నా పాదకరాంతమై ఉన్నది అని హిట్లర్ కబురు పెడితే, నాకు ఒక్క కొడుకు కాదురా, రష్యాలో ఉన్న ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ నా కొడుకే, ప్రపంచంలో ఉన్న జనాలంతా నా కొడుకే, కోట్లాది మంది వీరమరణం పొందుతుండు, నాకు దాంట్లో నా కొడుకు అని పోరాడేటప్పుడు ఏం చేసిండు? అమెరికాను కలుపుకున్నాడా లేదా? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని కలుపుకున్నాడా లేదా? కలుపుకొని కూటమి పెట్టుకున్న తర్వాత పెద్ద శత్రువు హిట్లర్ని వేసిపడేయాలంటే, ఆ పరిపాలనని, ఆ యుద్ధోన్మాదాన్ని, ఆ ప్రమాదాన్ని తప్పియాలంటే వీళ్ళని కూటమి పెట్టిండు. ఉరికిచ్చి తరిమి కొడితే, అదే రోజు కొత్తగా పెళ్లి చేసుకున్న హిట్లర్ కొత్త పెళ్ళంతో మొక్కలు లేక, చూడలేక, గతి లేక తుపాకీ పెట్టుకొని కత్తలు పెట్టి కాల్చుకున్నాడా లేదా? పెళ్ళం కూడా చచ్చిందా లేదా? దట్ ఈజ్ ఎత్తుగడ. పెద్ద శత్రువును చంపడానికి, కొట్టడానికి చిన్న శత్రువుని కలుపుకొని పోవడం. పక్కనే చైనా, భారతదేశం లాంటి వ్యవసాయక దేశం, భారతదేశం లాంటి పారిశ్రామికంగా ఎదుగుతున్న దేశం, భారతదేశంలాగా చైనా కూడా సారూప్యత ఒకటే తీరు ఉంటుంది. అక్కడ రెడ్ ఆర్మీ లాంగ్ మార్చ్ జరుగుతున్నప్పుడు, అక్కడ విప్లవం తీసుకొస్తున్నప్పుడు మావో నాయకత్వాన జైత్రయాత్ర జరుగుతున్నప్పుడు జరిగిన ఘటన ఏంటిది? అక్కడ కోమింగ్తంగ్ రాచరిక పరిపాలనలో చెంకై షాకు వ్యతిరేకంగా రెడ్ ఆర్మీ లాంగ్ మార్చ్ జరుగుతున్నప్పుడు, ఎర్ర సైన్యం పోరాడుతున్నప్పుడు జపానోడు వచ్చిండా లేదా? బాంబుల వర్షం కురిపించిండా లేదా? నెత్తురు టేర్లు పారిచ్చిండా లేదా? పట్టిన జెండను వదలకుండా ఉరికిచ్చి తరిమి కొట్టిండా లేదా? కొండలు, ఎడార్లు, అడవులు అడ్డింకా మనకు, పదండి ముందుకు, పదండి దోసుకు, పోదాం పైకి కథం దొక్కుతూ, పదం పాడుతూ, హృదాంతరాలను గర్జిస్తుంటూ వృద్ధ సింహం యాంగ్సీ నదిపై 5 కిలోమీటర్ల నదిని పొర్లిపోతుంటే అడ్డంగా ఈత కొడుతూ అప్పుడు వేసిన ఎత్తుగడ ఏంటిది? జపాన్ దురాక్రమణకి, జపాన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అక్కడ కోమింగ్టంగ్ రాచరిక సైన్యానికి చెంకై షేక్ సైన్యంతో కలుపుకొని ఉరికిచ్చి కొడితే జపాన్ ఓటమి పాలైందా లేదా? తర్వాత ఆ సైన్యమే కమ్యూనిస్టుల నీతి నిజాయితీ, ఇదే కమ్యూనిస్టుల క్రమశిక్షణ. ఏమైంది కమ్యూనిస్టుల క్రమశిక్షణ? ఒక్క మాట చెప్తా వినండి. రాజకీయ నాయకులు ఎట్లుంటారు? అవసరం వస్తే దాడి చేస్తారు, షాపుల మీద దాడి చేస్తారు, రాజకీయ నాయకులు కొంపల మీద దాడి చేస్తారు, బెదిరిస్తారు, చందాలు వసూలు చేస్తారు. రెడ్ ఆర్మీ లాంగ్ మార్చ్లో కమ్యూనిస్టులు అక్కడ ఏం చేసిండ్రు? పైసలు పట్టుకొని తుపాకీ పట్టుకొని ఒక్కొక్కరు బర్రెల మీద 40-50 కిలోల ఆహార పదార్థాలు కొండల మీద పోవాలా, గుట్టల మీద పోవాలా, ఎడార్ల మీద పోవాలా, నదుల మీద పోవాలా. బాంబుల వర్షం పడుతూ ఉంటుంది, విమానాల మోతలు మోగుతూ ఉంటాయి, మరపెరంగులు మోగుతూ ఉంటాయి. తిండి తిప్పలేకపోతే ఒక షాప్ కనిపిస్తే ఆ షాపుకు పోయి ఓనర్ ఉండడు, ఆ షాపులో సామాన్లన్నీ తీసుకొని ఒక లెటర్ రాసి, చైనా కమ్యూనిస్టు యోధులు, విప్లవ యోధులు, కామ్రేడ్,
మేము ఆకలితోటి అలమటిస్తున్నాం, విప్లవంలో పాల్గొన్నాం, మీ షాపు తెరవబడలేదు, మీరు ఎక్కడో ఇంట్లో ఉన్నారు, మీ షాపులో మీ సామాన్లు తీసుకుంటున్నాం, దీని ఖరీదు కంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నామని మమ్మల్ని క్షమించండి మీ అనుమతి లేకుండా. దట్ ఈజ్ కమ్యూనిస్టుల, విప్లవకారుల నీతి నిజాయితీ. డబ్బులు లేకపోతే ఆహారం లేకపోతే, ఆహారం అందుబాటు లేకుంటే, వాళ్ళు పట్టుకపోయిన దున్నపోతులు, వాళ్ళు పట్టుకపోయిన బర్రెలు కోసుకొని తిన్న తర్వాత అవి కూడా లేకపోతే, వారాల తరబడి బాంబుల మూతల మధ్యలో వాళ్ళు వేసుకున్న బూట్లు నానబెట్టి పీక్క తిని కడుపు నింపుకొని విప్లవం తీసుకొచ్చిన కమ్యూనిస్టు యోధులు. కమ్యూనిస్టు నీతి నిజాయితీ అట్లుంటుంది. నా వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటాలు సుందరయ్య గారు కనిపిస్తే కాల్చివేత, నైజాం రాజులతోటి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతోటి శత్రుముఖులు మొత్తం తుపాకులు పట్టుకొని ఉంటే కడుపులో పెట్టుకున్నారు నా తెలంగాణ ప్రజానికం. ఎక్కడ నెల్లూరు జిల్లా, ఎక్కడ అలగనపాడు, ఎక్కడ కొవ్వూరు తాలూకా వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం సారథ్యం వహించినందుకు, విముక్తి చేసినందుకు, ఆ విముక్తిని మళ్ళా కాకుండా అడ్డుపడ్డా నరాంతర్గు వల్లభాయ్ పటేల్ ఏడ కనిపిస్తే సుందరయ్య గారిని అక్కడ చంపాలని చూస్తే కడుపులో పెట్టుకున్నారు. ఆ టైంలో కాలువ ఒడ్డులో ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు కూడా ఆహారం లేకపోతే గడ్డి పోసలు కొట్టుకొని పోతే గడ్డి పోసలను పట్టుకొని వాటి వెనుక గరక పోసలున్న తెల్ల ఆహారం తిని కడుపు నింపుకున్న నీతి నిజాయితీ కలిగిన వందల ఎకరాలు ఉన్న కర్మవీరులు, ధర్మవీరులు. ఇదిరా సనాతన ధర్మం అంటే. ఎప్పటికి కట్టుబడి ఉండే అంటే ఎప్పటికీ కట్టుబడి ఉండంటే ధర్మం అంటే కమ్యూనిస్టులు మనుషుల కోసం, కష్టజీవుల కోసం, కార్మికుల కోసం కొట్లాడే కమ్యూనిస్టుల నీతి నిజాయితీ. ఎత్తుగడ అక్కడ చైనాలో స్టాలిన్ లాగా మావో మహానీయుడు అక్కడ ఎత్తుగడ వేసిండా లేదా, కూటమి వేసిండా లేదా, విప్లవం తీసుకొచ్చిండా లేదా? ఈరోజు ప్రపంచంలో మానవ జాతిని 100 సంవత్సరాలు వదిలిపెట్టి ముందుకు అప్రత్యాతంగా దూసుకుపోతుందా లేదా? భారతదేశంలో, మన తెలంగాణ ప్రాంతంలో, మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఇదే నరహంతక కాంగ్రెస్ వెంగళరావు దొంగలరావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకే సంవత్సరం 5 ముఖ్యమంత్రులు ఉండి ఈ రాష్ట్రాన్ని అవిచ్ఛిన్నంగా, అరాచకంగా, దౌర్జన్యంగా, నరహత్యలతో చేస్తున్న పరిపాలనకు వ్యతిరేకంగా నందమూరి తారక రామారావు గారు భూస్వాముల పార్టీలతో కాకుండా, దొరల పార్టీ కాకుండా బీసీ వర్గాలతోటి తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో గిన్నిస్ బుక్ ఎక్కించి ఇందిరాగాంధీని గడగడలాడిస్తే, ఓరలేక నాదెండ్ల భాస్కర్ కూల్చేస్తే, అప్పుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న తరుణంలో కాంగ్రెస్ని పెద్ద శత్రువును కొట్టి తన్నడానికే తెలుగుదేశంను కలుపుకొని, సిపిఎంను కలుపుకొని హైదరాబాదులో మా నాన్నగారు కూడా ర్యాలీలో పాల్గొన్నాడు. తిరగబడి మనం కొట్టలేదా? ఈరోజు భారతదేశంలో ఏం జరుగుతుంది? ఒక హిట్లర్, ఒక నాజీ దురహంకారంతో, ఒక ఫాసిస్టిజంతో, నయా ఫాసిజంతో ఒక జాతిని అంతం చేసే ఇజం ఏది ఉందో అది ఫాసిజం. భారతదేశంలో దళితులు, భారతదేశంలో శూద్రులు, భారతదేశంలో బీసీలు, భారతదేశంలో బహుజనులు, భారతదేశంలో ముస్లింలు, భారతదేశంలో క్రైస్తవులు, భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బిడ్డల్ని అంతం చేసే ఉన్మాదమే మనుధర్మశాస్త్రం, ఆర్ఎస్ఎస్ ఏజెండా. హిందూ జనాలారా, హిందూ బంధువులారా, గంగాజల బిందులారని పైకి మాటలు మాట్లాడుతూ విదేశీ సామ్రాజ్యవాదులైన ఆర్యుల వ్యాపారవేత్తలైన టాటాలు, బిర్లాలు, మఫ్తలాలు, జేకే సింగ్, తావూరు, బంగూరు, ఐసిఐసిఐ, కిర్లోస్కర్, అదానీ, అంబానీకి ఈ దేశాన్ని తాకట్టు పెట్టడానికే ఒకవైపు ప్రయత్నం చేస్తూ
ఈ దేశంలో మతోన్మాదాన్ని మళ్ళీ ఒక హిట్లర్ లాగా నరేంద్ర మోడీ మోస మాటలతోటి వేషాలతోటి పూటక వేషాలతోటి వాడిచ్చే ఆదాని అంబానీ గారు ఇచ్చే లంచాలతో రోజుకే 10-12 లక్షల కోటు బూటు షూటుతోటి రోజు 4-5 రకాలు వాడుతూ ఈ దేశాన్ని సర్వనాశనం చేయబోతుండు. ఈ దేశం మతోన్మాదంతో మధ్య యుగాలకు చీకటి యుగాలకు పోతుంటే ఈ దేశాన్ని కాపాడాల్సిన బరువు బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తీసుకున్నది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ముక్కలుగా చెక్కలుగా అయిపోయి నూతన ఆర్థిక విధానాలతోటి ప్రపంచ పెట్టుబడిదారి వ్యవస్థతోటి మొత్తం చిన్న భిన్నమైపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితులు తలక్రిందులైపోయిన తర్వాత కమ్యూనిస్ట్ యోధులు మొత్తం అంతరించిపోయిన తర్వాత నిన్న మొన్న పుట్టిన బిడ్డలు వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం అంటే తెలియదు. ఇప్పుడు తెలంగాణ పోరాటం అంటాడు. స్వాతంత్ర సంగ్రామంలో గాంధీని గాడ్సే చంపితే గాంధీ దేశద్రోహిణుడు గాడ్సే మహాత్ముని చేస్తూ ప్రచారం చేస్తుంటే ఏమి అయోమయం జగన్నాథం లాగా ఉన్న ఈ ప్రజానికాన్ని చైతన్యవంతం చేయాలంటే ఈ ప్రమాదాన్ని అడ్డుకోవాలంటే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి శిష్యుడైనటువంటి అమరజీవి సీతారాం యేచూరి గారి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు ఈ దేశంలో వామపక్ష పార్టీలని విప్లవకర పార్టీలని లౌకిక పార్టీలని వీళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి కూటమికి నిలబెట్టిండు. బాబ్రీ మస్జిద్ ఘటనతో 2 సీట్లతో ఉన్న కాంగ్రెస్ బీజేపీ పార్టీ బాబ్రీ మస్జిద్ బూచి చూపెట్టి దేశాన్ని ఏలే స్థాయికి వచ్చి 400 సీట్లు వస్తే రావాలని 360 సీట్లు వస్తే నీకు నాకు ఏ హక్కు లేకుండా ఓటు హక్కు లేకుండా ఇప్పుడు ఓట్లు ఎట్లా 65 లక్షల ఓట్లు అయితే ఎట్లయితే బీహార్లో రద్దు చేసిండ్రు. మాదిగలకి హరిజన గిరిజన బిడ్డలకి బహుజన బిడ్డలకి శూద్ర బిడ్డలకి ఏ హక్కు లేకుండా రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని యోగి ఆదిత్యనాథ్ దగ్గర మొదలు పెడితే, రాజ్నాథ్ సింగ్ దగ్గర మొదలు పెడితే, నరేంద్ర మోడీ దగ్గర మొదలు పెడితే బండి సంజయ్ దాకా అరవింద్ దాకా రాజ్యాంగాన్ని రద్దు చేస్తానన్నారా లేదా? ఆ రాజ్యాంగం ఏడు రద్దు అయిపోతుంది. ఉన్న హక్కులు ఏడు కాలం రాయబడుతుంది. ఈ దేశం మళ్ళీ ఎటువైపోతుంది. 70 సంవత్సరాలు స్వాతంత్ర పోరాటం ఎటుపోయింది. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం ఎటుపోయిందని దేశభక్తియుత ఈ దేశాన్ని కాపాడడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కాంగ్రెస్ పార్టీని కలిపి కూటమి ఏర్పాటు చేస్తే 360 సీట్లు కాదు 250 సీట్లు కూడా రాలే భారతీయ జనతా పార్టీకి. రాకపోతే ఓటమి పాలైపోయింది. ఓటమి పాలైపోతే నరేంద్ర మోడీ కూడా ఓటమి పాలైపోయిన మొదటి ఓట్ల లెక్కింపులు సాధులు సన్యాసులంతా ఆయనకు వ్యతిరేకంగా మెడ్రాసున్న రైతులు మొత్తం వ్యతిరేకంగా పోటీకి నిలబడితే వాళ్ళని ఉరికించి తరిమి కొట్టింది భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ, బజరంగ్ దళ్ కార్యకర్తలు. వాళ్ళందరూ పోటీ చేసేదైతే నరేంద్ర మోడీ కూడా ఓటమి పాలవును. అయోధ్యలో ఓడిపోయినట్లే ఓటమి పాలైపోయినా భారతీయ జనతా పార్టీని 2020 వేసగాడు మోసగాడు పవన్ కళ్యాణ్, నితీష్ బ్రోకర్, రాజకీయ వ్యభిచారి వీళ్ళు నిలబెట్టి ఉంటే ఈ ప్రమాదాన్ని ఆపడానికి సీతారాం యేచూరి గారి నాయకత్వాన భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు వేసిన ఎత్తుగడ ఏదైతుంది ఇండియా కూటమి ఫలితంగా భారతీయ జనతా పార్టీని కట్టడి చేయగలిగినాం. ఇప్పుడు ఏం చేయాలా? వామపక్ష పార్టీలు, విప్లవకర పార్టీలు, లౌకిక పార్టీలు, కాంగ్రెస్ లాంటి బలమైన పార్టీలు వామపక్ష పార్టీలతోని ఐకమత్యం ఉండాలి. ఈ రాజకీయ నిబద్ధత, ఈ రాజకీయ చిత్తశుద్ధి రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారు కానీ ఆచరణలో పెట్టినరా? రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలా? పినరాయి విజయన్ గారిని కాపాడాలా లేదా? ఆయన ఓటమి పాలు చేసి ఆయన అక్కడ ఈయన గెలవడు భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావాలా. ఇది వీళ్ళ కుట్రలు కుతంత్రాలు. కానీ ఈరోజు జూబ్లీ హిల్స్లో ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఇక్కడ సిటీ
కమిటీను రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో రాష్ట్ర కమిటీ సమావేశం చేసిన తర్వాత ఒక తీర్మానానికి కట్టుబడి ఉన్నది. ఏమని కట్టుబడి ఉన్నది? ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాదం పొంచి ఉన్నది. వైషమ్యాలు సోషల్ మీడియాతోటి మొత్తం పల్లె ప్రాంతాలకు కూడా మొత్తం విషబీజాలు నాటుతుంది భారతీయ జనతా పార్టీ, మతోన్మాద పార్టీ. దీన్ని ఎదుర్కొనాలంటే ఇక్కడ ఏమాత్రం అవకాశం రాకుండా అడ్డుపడాల భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు. రెండో పార్టీ ఏది ఉన్నది? బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ ఏం చేస్తుంది? భారతీయ జనతా పార్టీకి బాపమర్దులాగా ఉంటుంది. పైకేమో గిల్లుద్ది తర్వాత మొత్తం ఆయింట్మెంట్ పెడతా ఉంటుంది. వాళ్ళు వీళ్ళు తోడు దొంగలు. బీఆర్ఎస్ భారత జనతా పార్టీ విషయంలో రాజుపడేదోడు ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పదు. కనుక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లౌకిక పార్టీ ఉన్నది కనుక లౌకిక పార్టీకి ఓట్లేసి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాలి, మతోన్మాదాన్ని ఓడగొట్టాలి. ఇక్కడ జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీకి సగం నువ్వు సగం నేనని ఆడంగ లెక్కలో ఉన్న బీఆర్ఎస్ను కూడా ఓడించాలా. ఇదే ఒక శాస్త్రీయమైన సామాజిక దృక్పథంతో, ఒక రాజకీయ ఎత్తుగడలతో పెద్ద శత్రువుని చిన్న శత్రువుని కొట్టాలంటే శత్రువు మిత్రుడు అంటాడు. మావో ఇట్లా రాజకీయ సైద్ధాంతిక నిబద్ధతతోటి ఎవడండి రౌడీ షీటరా? భారతదేశంలో రాజకీయ నాయకుడు ఎవడు? రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు. భారతీయ జనతా పార్టీ రాముడు మంచి బాలుడా? ఇప్పుడు నిలబడ్డ కుటుంబము సంజయ్ మంత్రివారు, కేంద్ర మంత్రివారు, వీళ్ళకు సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త లీడర్ గిరీష్ చిత్రగుప్తుని బట్టలు తీసి కొట్టలే, భార్యను కొట్టలే, వాళ్ళ తల్లిని కొట్టలే. ఇదా దేశభక్తి? గుండాయిజం ఎవరు? రౌడీజం ఎవరు? గుండాయిజం ఎవరు? నీ పార్టీలనే నువ్వే రౌడీజం చేశారు. రౌడీ షీటర్లు భారతీయ జనతా పార్టీ. దళితుల్ని, మైనార్టీ వర్గాల్ని వివక్షతోటి చూపిస్తూ టార్చర్ పెడుతూ మర్డర్లు చేయట్లే మీరు? మిమ్మల్ని మించిన రౌడీ షీటర్లు ఎవడున్నాడు? మీ హోంశాఖ మంత్రి ఉన్నాడు కనుక, మీ హోంశాఖ సహాయ మంత్రి ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కనుక మీ మీద కేసులు పడట్లే. కనుక భారతీయ జనతా పార్టీ బూటకు పార్టీ, ముమ్మాటికి టెర్రరిస్ట్ పార్టీ, రౌడీ షీటర్ల పార్టీ. అసలు సిసలైన భారతీయ జనతా పార్టీ టెర్రరిస్ట్ పార్టీ. ఏమయ్యా టీఆర్ఎస్గా ఉన్నప్పుడు అంతకుముందున్న ఎమ్మెల్యే గారు ఎంతమందిని చంపించిండు? పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదా? ఎన్ని ఆస్తులు జప్తు చేయబడ్డది పోలీసులకు తెలియదా? ఎన్ని రాజకీయ పార్టీలు దొరికిండు తెలియదా? మొదటి భార్యేనా? రెండో భార్యేనా? ఏంది లెక్కంతా? రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు ఎవడు? ఈయనెవరు? చిన్న శ్రీశైలం ఫైల్మాన్. ఈయన నువ్వు అన్నా అనుకున్నా రౌడీ షీటర్గా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈయనెవరు? పాలమ్ముకున్నట్టయినా ఈయనెవరు? మేము జిమ్ము చేస్తైనా జనార్దన్ రెడ్డి కార్మిక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు. ఈయన జిమ్ము చేస్తుంటే ఈయన చూసి డంబెల్స్ సహాయం చేసిండు. మనకు డంబెల్స్ సాయం చేసిండు కదండి. 25-30 మంది పోరగాళ్ళు ఈయన చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆ యూసుఫ్ కూడా పరిసర ప్రాంతాల్లో ఆయనకు అనుబంధంగా ఉండేది. అందరూ చేస్తున్నట్లే ఆయన వ్యాపారం చేసిండు. భూములు అమ్ముడు, భూములు కొనుడు. చూపెట్టు ఒక్క అంగుళం భూమి కూడా శ్రీశైలం చిన్న ఫైల్మాను ఆక్రమించినట్లు, జప్తు చేస్తున్నట్లు చూపెడతారా? ఒక్క ఎఫ్ఐఆర్ నమోదైందా?
ఒక్కరు చెప్పగలుగుతారా? అరే గొర్రె కోసం కోర్టుకు పోతే బర్రె కూడా పోతుంది అయ్యా. గొర్రె కోసం కోర్టుకు పోతే బర్రె కూడా పోతుంది. రకరకాల ఆపదలు ఉన్నప్పుడు, కష్టాల కడగనలు ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ పోతే లాయర్లకు పైసలు పెట్టలేక, పోలీస్ స్టేషన్లు పైసలు పెట్టలేక, కోర్టుల చుట్టూ తిరగలేక, శ్రీశైలం ఫైల్మాన్ అన్న దగ్గర పోతామంటే ఈరోజు లల్లుబాయ్ ఫైల్మాన్ దగ్గర కానీ, శంకర్ ఫైల్మాన్ దగ్గర కానీ, శ్రీశైలం ఫైల్ దగ్గర కానీ రండి, మీకు అర్థమవుతుంది. క్షణాల్లో పంచాయతీ తెలిసి పాడేస్తారు. కొమ్ములు తిరిగిన వాళ్ళంతా కొంగు మూడ్చుకోవాలి. అక్కడ కూరలు మొత్తం కరగదీస్తారు. ప్రభుత్వానికి దీటైన ప్రభుత్వం నడుపుతారు. మీరేమన్నా అక్కడ సంఘ విద్రోహ శక్తుల్లాగా రాజ్యానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ఉంటే చర్యలు తీసుకుందాం. నేనేకో ఉదాహరణ అండి. ఈ ఆశ్రమం నేను కొనలేను, మేము పైసలు కట్టలేము, 2 కోట్ల రూపాయలు ఈ ఆశ్రమానికి, ఈ బిల్డింగ్ మేము ఇవ్వలేమని ఎగ్గొట్టి పోతే, ఇంటి ఓనర్ చచ్చిపోతే వాళ్ళ భార్య వచ్చి మమ్మల్ని బతిలాడితే ఫోన్ ఎత్తట్లే, భయపడతా ఉండేది. ఓర్ని అమ్మ, 1 కాదు 2 కాదు, దీనికి సంబంధించిన అప్పుల భూములన్నీ 19 ఎకరాలు అమ్మేసుకున్నది. మీరు కట్టుకోండి అంటే వారి కాళ్ళు బట్టి వీడి కాళ్ళు బట్టి మేము పైసలు కట్టినాం మీకే అని ఇచ్చేసిన తర్వాత మాకు చెప్పజేయకుండా ముందు ఇది 25 లక్షలకు అమ్మి ఇసిపడేసింది. 1 కోటి రూపాయలకు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు కొట్టేసారు, మాకు మోసం చేసిండ్రు. కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయినా నేను, హరీష్ రావు దగ్గరికి పోయినా నేను, ఎవరి దగ్గర పోయినా పని కాలే. శంకర్ ఫైల్మాన్ దగ్గర పోయినా, లల్లుబాయ్ ఫైల్మాన్ దగ్గర పోయినా, ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినా, చీటింగ్ కేసు పెట్టినా వాళ్ళు వచ్చిండ్రు, ఫైల్మాన్లు వచ్చిండ్రు. అంబానీ దగ్గర మొదలు పెడితే, అంబానీ దగ్గర ఏం పేరు అయ్యా, ఆమె పేరు లేడీ డాన్, మోహన్ బాబు బిడ్డని చెల్లెనిచ్చిండ్రు చూడు, ఆమె పేరే. అక్కడ రాయలసీమ దగ్గర మొదలు పెడితే అందరు ఇది కొనడానికి వచ్చిండ్రు. శంకర్ ఫైల్మాన్ ఫోటో, లల్లుబాయ్ ఫైల్మాన్ ఫోటో పెడితే ఇక్కడికి వస్తే పెట్రోలు మాకు కాలే, న్యాయం కాలే. పోలీస్ స్టేషన్కి పోతే అన్ని పంచాయతీలు పోలీస్ స్టేషన్లు అవుతూ ఉంటాయా? పెద్ద మనుషుల దగ్గర పంపరా? చిన్న శ్రీశైలం ఫైల్మాన్ చేస్తున్న పని అది. అందరిలాగానే సిటీ విస్తరించింది. సిటీ నగర పరిసర ప్రాంతాలు, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే ఈ బిల్డింగ్ ఉండే, మెట్రోలో 1-2 బిల్డింగ్లు ఉండే. ఇప్పుడు మొత్తం పెరిగిపోయింది. 100 కిలోమీటర్ల నగర ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందింది. ఆయన భూములు కొన్నాడు, భూములు అమ్మిండు, డబ్బులు సంపాదించుకున్నాడు. మోటోడు నాటోడు, నేను పాలు అమ్మినా పూలు అమ్మినా అన్నట్టు ఆయన డిగ్రీ చేసిండి, నేను డిగ్రీ చేయలే. వాళ్ళ పిల్లలు 2 కొడుకుల్ని, నవీన్ను వాళ్ళ తమ్ముడిని వెంకటని, 3 ఆడపిల్లని చదివిన స్కూల్ ప్రిన్సిపాల్ ఇంటర్వ్యూ చూడండి. 100% మార్కులు వచ్చిన ఇంటెలిజెంట్ పిల్లగాడు. ఎక్కడి వచ్చింది ఈయనకి ఎక్కడి వచ్చింది? ఎఫ్ఐఆర్లో రౌడ్ షీటర్ ఎత్తులు వచ్చింది. పెద్దమ్మ గుడి ఉంది కదా, పెద్దమ్మ గుడి ఉన్నదా లేదా? పెద్దమ్మ గుడి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, చలో సిటీ విస్తరిస్తున్నప్పుడు, హైటెక్ సిటీ, ఆ సిటీ ఈ సిటీ అని జరుగుతున్నాయి. వస్తున్నప్పుడు ఏం చేసిందంటే, కామినేనులు సామినేనులు తామినేనులు ఆనేని ఈనేనని మొత్తం చంద్రబాబు నాయుడు కుటుంబాలు ఉన్నాయి కదండి, కుటుంబాలు మొత్తం భూమి అంతా అప్పనంగా దుబ్బపెట్టిండండి. నల్లగొండ ఎవరిది? నల్లగొండ అంటే ఏంటిది? యాదవులది. గొల్లకొండ అప్పుడు రాజులు అక్కడ కోటను కడుతున్నప్పుడు అక్కడ లోపలక విగ్రహం ఉంటుంది, లక్ష్మీమాతది ఉంటుంది, లక్ష్మీ దేవతది ఉంటుంది, బయట ఒక విగ్రహం ఉంటుంది, శనిగిని రాకుండా. వాళ్ళ విశ్వాసం. పెద్దమ్మ గుడి కట్టుకున్నారు. ఆ పెద్దమ్మ గుడిని కడితే నువ్వు అవ్వోడివా అయ్యోడివా? నిజంగానే చంద్రబాబు నాయుడు నువ్వు ఎవడివి? నువ్వు నీ కమ్మోళ్ళందరికీ, నీ పార్టీలకు మొత్తం 12 ఎకరాలు మొత్తం ఆక్రమించిండండి, అమ్మేసుకున్నాడండి.
వేల కోట్ల రూపాయల భూమి ఇది ఇప్పుడు అదే. వేల కోట్ల రూపాయల భూమి, లక్షల కోట్ల రూపాయల అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడ. అమ్ముతుంటే గొల్ల బిడ్డనే, యాదవ్ బిడ్డనే, ఫైల్మాన్ని, మా యాదవులు నిలుపుకున్న భూమి ఇదే, అరే సనాతన సారదే అనుకుంటారు. పవన్ కళ్యాణ్ ఒకసారి చూసుకో, నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడోడు కదా, హిందూ దేవుళ్ళని కాపాడోళ్ళు కదా, కరాటే కళ్యాణి మాట మాట్లాడవు. ఇప్పుడు యాదవ్ సంఘం అడ్డు పెట్టుకొని తిరుగుతావు కదా, హిందూ దేవుళ్ళ మీద దాడులు చేస్తాడు. చీకోటి ప్రవీణ్ కుమార్ ఇప్పుడు మాట్లాడు. పెద్దమ్మ గుడి ఎట్లా నిలబడ్డది, పెద్దమ్మ గుడి నిలబడ్డదంటే చిన్న శ్రీశైలం యాదవ్ లంగోటు కట్టి, తొడలు కొట్టి, రొమ్ములు చూపెట్టి, దంగలు కుస్తీవీరుడు, ఫైల్మాను, రెజ్లర్ కర్ర పట్టుకొని ఉరికిచ్చి తరిమిండి అక్కడ. అడగండి అక్కడంతా. ఠాగూర్ అన్నట్టు, అరే ఓ ఠాగూర్ ఇస్మే కితనా గోలీ హై రే, ఇస్మే పూరా 5 గోలీ హై అని అంటాడు కదా, 6 గోలీ అంటాడు కదా గబ్బర్ సింగ్ తోటి. గబ్బర్ సింగ్ ఇను, అసలు గబ్బర్ సింగ్ స్టోరీను. ఠాగూర్ అన్నట్టు నీతో జాయింట్గా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ డాను ఉత్సవం ఒప్పించిండు. చిన్న శ్రీశైలం ఉత్సవం ఒప్పించి ఈరోజు ఏ పొలిటీషియను ఎవరికి ఆపద వచ్చినా ఈరోజు పోయి అక్కడ ఆపద తోటి మొక్కుతుండంటే పెద్దమ్మ గుడి దగ్గర సెలబ్రిటీ దగ్గర మొదలుపెడితే మినిస్టర్ల దాకా, రేవంత్ రెడ్డి గారి దగ్గర మొదలుపెడితే మోహన్ బాబు దాకా అందరూ వచ్చి ఇప్పుడు అక్కడ మొక్కుతుండంటే చిన్న ఫైల్మాన్, శ్రీశైలం ఫైల్మాన్ పుణ్యాన్ని త్యాగానే వచ్చింది. ఆ టైంలో రాజకీయ కక్షలు కార్పణ్యాలతోటి వీడు మనకు అడ్డుపడుతుండు. వీడు యాదవుడు, వీడు బీసీగాడు, గోసిగాడు. బీసీలకు 42% రిజర్వేషన్ కావాలన్నట్టు మీరంతా రండి, అసలు మీరంతా రండి. శ్రీశైలం యాదవ్ బిడ్డ, నవీన్ బిడ్డ ఓట్లు ఇప్పియాలా మీరు, నిజంగా మీకు 42% రిజర్వేషన్ రావాలన్నోళ్ళకి. దొరలకు కాదు ఇప్పుడు రావాల్సింది, అక్కడ ఆయనకు రావాలి అక్కడ సీటు. అట్లా గుడిని కాపాడిన తర్వాత ఈయన బోలా శంకరుడు చిన్న ఫైల్మాన్. మీరు బోండి అయ్యా, మీరు ఒకసారి ఆ ఇంటర్వ్యూకి ఇట్లా చూడండి, ఆయన దగ్గర పోండి, ఏదైనా ఆపద వస్తే పోండి. అరే మా రాకేష్ మాస్టర్ను కూడా, నా తమ్ముడు రాకేష్ మాస్టర్ను కూడా చంపుదామని చేతులు ఇరగొట్టి, సైకిల్ మోటార్ పలగొట్టి, మొత్తం పైనుండి ఆయన మీద ఉచ్చబోస్తూ సోడసీసాలు పలగొట్టి ఆయన ఇబ్బంది పెడుతుంటే శ్రీశైలం ఫైల్మానే. స్వామిగౌడ్ గారు సంఘ నాయకుడు శ్రీశైలం యాదవ్ గారే కాపాడింది ఆయనని. అక్కడ ఇట్లా సినిమా కళాకారుల దగ్గర మొదలు పెడితే అందరికీ, ఎవరికి ఆకలైనా, ఎవరికి ఆపదొచ్చినా, ఎవరికిదైనా. అరే ఒక బిడ్డ ప్రెగ్నెన్సీ అయ్యి వాడు ఖరాబ్ చేసి వెళ్ళిపోతే డెలివరీ చేయించి, కొత్త బట్టలు పెట్టించి, బంగారం పెట్టించి పంపించిన పుణ్యాత్ముడు శ్రీశైలం. రాశిలా దోసడు, దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అక్కడ ఏ ఆపద వచ్చినా నేనున్నా అంటే అంటాడు. పోలీస్ స్టేషన్ పోనాల్సిన అవసరం లేదు. పేరం రాములు గారిని అడగండి, మాజీ డీజీపీ. అరే నీ మీద మా వాళ్ళు అనవసరంగా రాజకీయ నాయకులు తెప్పించి కేసులు పెట్టించినారు అన్నారా అనలేదా? డీసీపీ వాళ్ళందరినీ పిలిపించే ఒక సందర్భంలో 100 మందిని రౌడీ షెట్టర్ని పిలిపించి 10 మందిని సెలెక్షన్ చేసి 10 మందిలో ఈయనని కూర్చుండబెట్టి, నేను కూర్చొని ఆయన 2-3 సార్లు అంటే 3 సార్లు కూర్చోమంటే 100 మంది ఎస్ఐలు ఉండే, సిఐలు ఉండే. డీసీపీ చెప్తాను కూర్చో శ్రీశైలం అన్న అంటే కూర్చున్నాడు. ఎందుకంటే అరే నాకు తెలుసు భయ్యా, నీ మీద రాజకీయంగా ఊరలేక పెట్టిండు, నువ్వు రౌడీ షీటరు కాదు, కానీ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కాదు పోదు, వాళ్ళే తెలుసుకోవాలా అని అన్నారు. ఇవన్నీ ఉత్తుత్త మాటలు. 1, 2 ఇప్పుడు రౌడీ రాజకీయ నాయకుడు అయినప్పుడు ఆయన నిలబడలేదు కదండి, ఆయన రౌడీ షీటర్ కాదు కదండి, 60 సంవత్సరాల వృద్ధుడు కదండి. వాళ్ళ కొడుకు 98% మార్కులతో చదువుకున్న గొప్ప ఆయన. మా భాష చూడండి, ఇంగ్లీష్ ఎంత ఉచ్చారణ చక్కగా ఉంటుంది. ఆయన మీద ఉన్నదా ఎఫ్ఐఆర్ నమోదై ఉన్నదా? ఆయన రౌడీ షీటరా? ఆయన హంతకుడా?
ఆయన కీచకుడా? అరే ఆయన పోతుంటే ఇప్పుడు ఒక విషయం చెప్తా వినండి, ఆయన గెలవాల్సిన అవసరం కూడా లేదండి. అడుగులనే పులే బోన్లున్న పులిపులే. నిన్నటి వరకు ఇప్పటి వరకు ఆయన ఎమ్మెల్యేగానే ఉంటాడు వాళ్ళ చెరస్మా అక్కడ, అవునా కదా? నువ్వు అక్కడ సిటీ ఆ ఫిలిం సిటీలో ఉన్నావా లేదా? శ్రీశైలం అంటే ఒక ఎమ్మెల్యే మినిస్టర్ కంటే ఎక్కువ. వాళ్ళ కొడుకు కూడా అంత ఫాలోయింగ్ ఉంది, కాకపోతే అది అధికారపూర్వకంగా లేదు అక్కడ. యూత్ పిచ్చి ఇప్పుడు సినీ కళాకారులను చూడండి, ఎంతమంది ర్యాలీ తీసిండ్రు. యూత్ చూడండి, పండుగ చేసుకుంటారు అక్కడ. అరే పో, బిర్యానీ ప్యాకెట్లు పెడతావు, సార ప్యాకెట్లు పెడతావు, మందు చుక్కకి ఇచ్చేదంటే జనరల్గా జరుగుతూ ఉన్నది. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి 1 ఎంపీ కూడా ఎవరు? భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కార్యదర్శి. తుపాకీ తూట బుల్లెటు మావోయిస్టుగా తుపాకీ పట్టుకొని అడవిలో తిరిగిన అడవి పులి బిడ్డ. గాడి తప్పింది, దారి తప్పింది. నక్సలిజం నరహంతక నక్సలిజం అవుతుంది, విప్లవానికి పుట్టిన వికృత శిశువు అవుతుందని అధ్యయనం చేసి ఆచరణ చేసి బయటకు వచ్చాయి. పోలీసులతో దెబ్బలు తిని, లాఠీ చార్జీలు దెబ్బలు తిని, జైళ్ళ పాలై, అరెస్టుల పాలై, కష్టాలు కడగంలో పాలై, విద్యార్థి సంఘంలో, యువజన సంఘంలో, మహిళా సంఘంలో, కార్మిక సంఘంలో, రైతు సంఘంలో, అసంఘటిత కార్మిక సంఘంలో, ఉపాధి మేధావుల సంఘాలలో మమేకమే తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి, అరే సొంత ఇల్లు లేదండి. ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చూడండి, సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడిని చూడండి, ప్రధాన కార్యదర్శిని చూడండి, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని చూడండి, కవితమ్మను చూడండి, కిరాయి కొంపపై ఇప్పుడు ఇందిర భవనాలు, తెలుగుదేశం వల్ల ఇండ్లు చూడండి. మా జాన్ వెస్లీ గారి ఇల్లు చూడు, ఇల్లే లేదండి. అందరు కార్లు చూడండి, మా జాన్ వెస్లీకి కారే లేదండి. సైకిల్ మోటార్ లేదు, సైకిల్ కూడా లేదండి. తొడుక్కోవడానికి బట్ట లేకపోతే మీరు నమ్మండి నమ్మబోండి, మా ఆశ్రయంకి ఎవరన్నా కొత్త బట్టలు ఎవరైనా ఇచ్చింది అనుకోండి, మేము గుట్టుకోలేము కదా. ఓ 1000 రూపాయల బట్టలు కుట్టియాలంటే 1000 రూపాయలు అవుతుంది, అవునా కదా? నా దగ్గర ఉన్నప్పుడు నేను వీళ్ళకి ఇస్తూ ఉండా. జాన్ వెస్లీ గారికి 1-2 సార్లు నేను బట్టలు ఇచ్చి, నా బట్టలు వేసుకొని కుట్టించుకున్నా. ఆయన బట్టలు కూడా గతి ఉండదు ఆయనకి, పెద్ద ఫోన్ కూడా గతి ఉండదు ఆయనకి. నాకు ఉన్న ల్యాప్టాప్ లాంటిది కూడా ఉండదు. అచ్చమైన స్వచ్ఛమైన కమ్యూనిస్టు యోధుడు. నాయకుడు ఎట్లుండాలంటే అట్లుండాలా. ప్రజానాయకుడు ఎవడంటే ప్రజలు సొమ్ము తిన్నట్టు కాదు. ఈరోజు నక్సలైట్లు లొంగిపోతున్న నక్సలైట్లకి మార్గదర్శన నిర్దేశకుడు, తాను ఒక లైఫ్ స్టైలు. మళ్ళా టీఆర్ఎస్లో పోయి, బీఆర్ఎస్లో పోయి, భారతీయ జనతా పార్టీకి పోయి కేంద్ర మంత్రులు అవుదామని, ఎమ్మెల్యేలు అవుదామని, మినిస్టర్లు అవుదామని. అంతే. ఎవరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలు కానీ, బీఆర్ఎస్లో కానీ, టీడీపీలో ఉన్నంతా లొంగిపోయిన నక్సలైట్లు కదా. ఎడిపోయింది వాళ్ళ విప్లవాలంతా, ఎడిపోయినాయి, పుచ్చిపోయి వాళ్ళు సంపాదన పోగు చేసుకున్నారు. అట్లా అండర్ గ్రౌండ్లో ఉన్న గాడి తప్పిన వాళ్ళంతా బయటకు వచ్చేసాయి. ఇప్పుడు ఆశన్న కానీ, ఇంకో అన్న కానీ, ఇంకో మల్లోజు బిల్లోజులు ఎవరైనా వాళ్ళందరికీ ఒక ఐకాన్ నా దళిత బిడ్డ, దళిత సింహం, కుల వివక్షత వ్యతిరేక పోరాట యోధుడు, కేపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ గారి లాగా నక్సలైట్లంతా బయటికి రావాలా. చిన్న ఫైల్ మాను, శ్రీశైలం ఫైల్ మాను సూట్ కేసులు పంపలే, మూటలు పంపలే, కోహినూరు వజ్రం లాంటి రాసిపోసినా ఆయన ఎడంకాలు చెప్పు కూడా తగలదు. ఎర్ర జెండా దగ మెరుస్తున్న ఎర్ర జెండా అసలు సిసలైన అచ్చం స్వచ్ఛమైన కమ్యూనిస్ట్ యోధుడు. మాకు ఈ దేశం పట్ల, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్కి ఈ దేశంలో ఉన్న మతోన్మాదం, నయా ఫాసిజాన్ని వ్యతిరేకంగా ఓడించడానికే మా పేగులు తెగిపోతున్నా, మా మెడకాయలు తెగిపోతున్నా, మా త్యాగాలు వృధా కావు.
మా లక్ష్యం మా దేహం ముక్కలు ముక్కలు అవుతున్నా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ యోధుల్ని కార్యకర్తల్ని రాజకీయ సైద్ధాంతిక నిబద్ధతతో నడిపిస్తున్న మార్గదర్శ నిర్దేశకుడు కనుక పెద్ద శత్రువుని స్టాలిన్ కొట్టినట్లు చిన్న శత్రువులను కలుపుకొని మావో పెద్ద శత్రువు మిత్రుడు అన్నట్లు సుందరయ్య గారు ఇక్కడ ఆనాడు నియంతృత్వపు ఇందిరాగాంధీ పరిపాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశాన్ని కలిపినట్టు ఈరోజు పెద్ద శత్రువుగా పరిణమించిన భారతీయ జనతా పార్టీ మను ఉన్మాద కులోన్మాద గాడ్సే టెర్రరిజాన్ని అంతమొందించడానికి ఇక్కడ కార్మికులు కర్షకులు విద్యార్థి యువజనులు మహిళలు వామపక్ష పార్టీలు విప్లవ పార్టీలు లౌకిక పార్టీని కలుపుకొని ఓ మహత్తరమైన రాజకీయ కర్తవ్యంతో ముందుకు పోతున్నారు కనుక పరిణితి చెందిన బిడ్డలని రౌడీలంతా మానసిక పరివర్తన రాలా జనజీవన స్రవంతులు కావాలా బహుజన బిడ్డలను బీసీ బిడ్డల్ని రాజకీయ అధికారంగా తీసుకొచ్చే ఒక లక్ష్యంతో ఆశయంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు నిర్ణయం తీసుకున్నది అందులో అంతర్భాగంగా ఆలీటాటం బ్లాస్టింగ్ న్యూస్ మేము కూడా మద్దతు పలికిస్తూ మతోన్మాద పార్టీని ఓడించండి నవీన్ యాదవ్ని గెలిపించండి